హలో అబ్బాయి, మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాబట్టి మిత్రులారా, నిన్న రాత్రి మీ రాత్రి ఎలా ఉంది కాబట్టి మీరు వ్యాఖ్యానించడం ద్వారా మాకు తెలియజేయవచ్చు. నిన్న రాత్రి నువ్వు ఏం చేశావో చెప్పు. అంతే. కథలో ముందుకెళ్దాం. హర్షిత ధ్యానం చేస్తూ అయాన్ భవనం అయాన్ వెళ్ళిపోయిన తర్వాత అలాంటిది హర్షితతోనే జరుగుతుంది. హర్షిత ఒళ్లంతా వణికింది. హర్షిత అంతర్గత శక్తిలో కలకలం రేగుతోంది. అసలేం జరిగిందంటే అది ప్రకృతిదే అని అనిపిస్తుంది. పవిత్ర శక్తి హర్షిత శరీరాన్ని తాకింది. మరియు హర్షిత దీని కారణంగా అంతర్గత శక్తిలో మిళితం అవుతోంది. ఇది హర్షిత అంతర్గత శక్తిని రేకెత్తిస్తుంది. అయినా హర్షిత ధ్యానంలోనే ఉండిపోయింది. ఆమె సృష్టి శక్తిని జపిస్తోంది. హర్షిత శరీరం నుండి వెలువడుతున్న కాంతి మరియు డైమెన్షనల్ ప్రపంచం మరింత శక్తివంతంగా మారింది. ఒకరోజు ప్రకృతి ఇలాగే సంతోషించింది. పవిత్ర శక్తి కొంత సమయం వరకు కొట్టుకుంటూనే ఉంది. శక్తి హర్షితతో ఢీకొట్టడం ఆగిపోయింది. కానీ హఠాత్తుగా ఆనందం వెనుక ప్రకృతి హర్షితను ఢీకొట్టిన శక్తి సేకరణ ప్రారంభమైంది. ఉండడం లేదు, వచ్చి కొందరిని మాత్రమే తీసుకెళ్తున్నాడు. సమయంలో ఆనందం వెనుక శక్తి ఒకటి. ఎవరు పూర్తిగా ఉల్లాసంగా ఉండే మానవుని రూపంగా మారారు. కానీ ఆ ఆకారం ఎత్తు దాదాపు 10 అడుగులు. ఆ బొమ్మ దివ్యమైనది. ఆ మూర్తి హఠాత్తుగా అనిపించింది. చుట్టూ ఉన్న కారణంగా నోరు తెరిచాడు. కాసేపటికి ఆమె నోటిలోకి ఎనర్జీ రావడం మొదలైంది. శక్తిని మింగిన తరువాత ఫిగర్. ఆ తర్వాత మూర్తి నోరు మూసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న తన చేతిని ఊపాడు. శక్తి కదిలించడం ప్రారంభించింది మరియు చుట్టుపక్కల ఉంది. శక్తి సింహం యొక్క మరొక ఆకారాన్ని తీసుకుంది. పూర్తిగా ఏర్పడినప్పుడు సింహం ఆకారం, తర్వాత శక్తితో చేసిన సింహం. ఆ తర్వాత శక్తి ఆనందంలో మునిగిపోయింది. నేను మళ్ళీ మరియు ఈసారి శక్తితో కదిలించాను. ఏనుగు రూపాన్ని ధరించి శక్తితో తయారైంది. అంతే. దాదాపు సగం హర్షితలో లీనమైపోయింది. హర్షిత శరీరం గంటల తరబడి శక్తితో నిండిపోయింది. జంతువులు మరియు పక్షులు శక్తిని కలిగి ఉంటాయి. దీంతో హర్షిత ఎనర్జిటిక్గా మారింది. ఈ బొమ్మ పెరుగుతూనే ఉంది మరియు ఇప్పుడు దాదాపు 15 అడుగుల పొడవు ఉంది. నా లోపల జంతువుల ఆకారాలు చూడటం మొదలుపెట్టాను. కలిగి ఉన్న తర్వాత శక్తి నుండి సృష్టించబడిన ఆనందం కారణమైన మళ్ళీ చేయి ఊపాడు. మళ్ళీ శక్తి ఒక చోట చేరడం ప్రారంభించింది. ఆ శక్తి త్రిశూల రూపం దాల్చింది. మరి శక్తి నుండి సృష్టించబడిన ఆనందంలో విలీనం చేయబడింది. తనలోని త్రిశూలాన్ని గ్రహించిన తర్వాత శక్తితో తయారైన హర్షిత తనలోనే చక్రాన్ని సృష్టించుకుంది. గద్ద, కత్తి, విల్లు, ఇలా ఎన్నో ఆయుధాలు. ఇలాగే తనలోని ఆయుధాన్ని చొప్పించాడు. ఫుల్ ఎనర్జీ ఫుల్ గా 3 రోజులు గడిపింది హర్షిత దానిలోనే వివిధ ఆకారాల వరకు. దీంతో హర్షిత ఎనర్జిటిక్ గా మారింది డైమెన్షనల్ ప్రపంచానికి. ఇప్పుడు ఆమె వయస్సు 50 అడుగుల. హర్షిత యొక్క ఈ గొప్ప అందాన్ని తిల్షాక్ జంతువులు చూశాయి. రూప్ని చూడగానే అందరూ భయపడిపోయారు. అయాన్ ఈ విషయానికి విన్నప్పుడు అతను సంతోషించబడ్డాడు. హ్యూయ్ చెప్పాడు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు హర్షిత ఏ మానవ యోధుడైనా ఎదుర్కోవడానికి దాదాపు 3 రోజుల పాటు అసాధ్యమే. హర్షిత వివిధ రకాల ఆకృతులను కలిగి ఉంటుంది. శక్తి సృష్టించబడిన కారణంగా చేస్తూనే ఉంది. హర్షిత ఇంకా పొడుగు 3 అయింది. రోజుల తర్వాత హర్షిత శక్తి క్రమంగా రూపం హర్షిత శరీరంలోకి చేరడం ప్రారంభించింది. దీంతో హర్షిత గాలిలో ఎగరడం ప్రారంభించింది. మరోవైపు వాస్తవ ప్రపంచంలో అందరికీ పోటీ రోజు వచ్చేసింది. పాల్గొనేవారు తలుపు తెరవడానికి వేచి ఉన్నారు. అతను హర్షిత మరియు అయాన్ గురుకులానికి చెందినవాడు. అయాన్ మరియు హర్షిత కారణంగా ఆచార్య కలత చెందాడు. దూరం నుంచి అందరూ కనిపించలేదు. అతను కంగారుగా ఉండటం చూసి కార్తీక్, మీరంతా వెయిట్ చేయండి అన్నాడు. దయచేసి ఇద్దరినీ చూద్దాం. కార్తీక్ మాట్లాడుతూ ధనంజయ్తో కలిసి అయాన్కి చెప్పాడు. ఆ ప్రదేశానికి చేరుకోవడానికి కొన్ని అడుగులు ముందుకు వేసింది. అప్పుడు దూరం నుంచి కాన్వాయ్ రావడం చూశాడు. ఎవరికి కొన్ని తెలిసిన ముఖాలు ఉన్నాయి. కాన్వాయ్ చూసి ధనంజయ్ అన్నాడు. కార్తీక్, కాన్వాయ్ పవిత్ర భూమి నుండి మరియు చాలా ఎక్కువ. ఆమె ముందు నడుస్తోంది. యువరాణి రుద్రాణి. అవును, మీరు చెప్పింది నిజమే. త్వరగా చెప్పండి, మనం త్వరగా వెళ్దాం. యువరాజ్ని పిలవాలి. ఇలా చెప్పి ధనంజయ్తో కలిసి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హర్షిత అటువైపు మెడిటేషన్ నుంచి బయటికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె వచ్చి మునుపటి కంటే మరింత శక్తివంతంగా కనిపించింది. హర్షిత అయాన్ ముందు సంతోషంగా నిలబడి ఉంది. సంతోషంగా నిలబడిన హర్షితను చూసి అయాన్ అన్నాడు, ఇప్పుడు మీరు సృష్టి శక్తిలో మొదటి స్థాయిలో ఉన్నారు. అందుకే ధ్యానం చేసినప్పుడల్లా సృష్టి శక్తిని ధ్యానించండి. ఇది మిమ్మల్ని మరింతగా చేస్తుంది. మీరు చాలా సాధించినందున మీరు శక్తివంతులు అవుతారు. అవును సోదరా, నేను అధికారాలు సంపాదించి ఉండాలి. చాలా శక్తులు మరియు మంత్రాలను సృష్టించడానికి నేను జ్ఞానం సంపాదించాను. ఇప్పుడు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్యానం చేయవచ్చు. నేను వెళ్ళి మంత్రం చేస్తాను అన్నాడు హర్షిత. సరే, ఇప్పుడు పోటీ రోజు వచ్చింది. ఇలా చెప్పి వాహనం డైమెన్షనల్ గేట్ వైపు కదిలింది.
కొద్దిసేపటిలో డైమెన్షనల్ గేట్ గుండా వెళ్ళింది. దగ్గరికి రాగానే కార్తీక్ గొంతు వినిపించింది. యువరాజ్ అయాన్ అందరూ మీ కోసం వెతుకుతున్నారని నేను విన్నాను. ఇది పోటీకి సమయం మరియు యువరాణి రుద్రాణి కూడా వచ్చింది. కార్తీక్ మాటలు విని అయాన్ నవ్వాడు. హర్షిత చేతిని పట్టుకున్న డైమెన్షనల్ ప్రపంచం నుండి బయటకు వచ్చి కార్తీక్ మరియు ధనంజయ్ ముందు కనిపించాడు. వారిద్దరి ముందు అయాన్ కనిపించగానే అది జరిగింది. ఈటో డైమెన్షనల్ ప్రపంచానికి వెళ్దాం అన్నాడు. వెళ్ళు అయాన్. తరువాత ఏమి జరుగుతుందో నాకు తెలియదు. అది విని ఇద్దరూ అంగీకారంగా తల ఊపారు. వణుకుతో డైమెన్షనల్ గేట్ లోపలికి వెళ్ళింది. వారు వెళ్ళిపోయిన తర్వాత వాహనం డైమెన్షనల్ గేట్ను మూసివేసింది. మరియు ఆనందంతో గాలిలో ఎగురుతాయి. ఈసారి హర్షిత కూడా ఎగిరి గంతేసింది. ఈ సమయంలో వెనుకవైపు కూడా తెల్లటి ఈక ఉంది. హర్షిత దేవదూతలా కనిపించింది. కాలక్రమేణా యాన్ మరియు హర్షిత వారి గురుకులానికి చేరుకున్నారు. హర్షిత ఆచార్య వద్దకు చేరుకున్నప్పుడు ఆ హర్షితను గురుకుల ఉపాధ్యాయురాలు చూసింది. ఎప్పుడూ లేనంత శక్తివంతంగా కనిపించడం చాలా సంతోషంగా ఉంది. వెళుతూ హర్షిత చెప్పింది, మీరు ఇప్పటికే ఉన్నారు. మీరు మరింత శక్తివంతంగా మారాలనిపిస్తోంది సోదరా. నువ్వు బాగా ప్రాక్టీస్ చేశావు. అవును ఆచార్య. ఇప్పుడు నేను స్వర్గశక్తి ప్రాంతంలో ఉన్నాను. నేను సుదీర్ఘంగా 9వ స్థాయికి చేరుకున్నాను. ఇది జం. హర్షిత మాటలు ఇది విన్న హర్షిత గురుకులం రెండోది హర్షిత నీ తమ్ముడు అన్నాడు విద్యార్థిని. దానివల్ల అతను మీకు ఎలాంటి అధికారం ఇచ్చాడు? మీరు చాలా త్వరగా స్వర్గపు శక్తి రాజ్యాన్ని చేరుకుంటారు. మీరు 9వ స్థాయికి చేరుకున్నారో లేదో నేను చెప్పలేను. నేను చేయగలను సోదరా. హర్షిత నన్ను నిషేధించింది. మరోవైపు అయాన్ తన గురుకులానికి చెందినవాడు. అది చూసి ఆచార్యతో మాట్లాడుతున్నాడు. రుద్రాణి హేమంత్తో కలిసి ఆమె వైపు వస్తోంది. అతని వెనుక చాలా మంది యువ యోధులు ఉన్నారు. పుణ్యభూమి యోధులైన వారందరినీ చూడటం అయాన్ తన ఆచార్యతో నేను ప్రస్తుతం ఉన్నాను. ఆయన్ను విన్న తర్వాత నేను ఎవరినైనా కలుస్తాను. ఆచార్య అంగీకారంగా తల ఊపాడు. ఆ తర్వాత యాన్ రుద్రాణి వైపు నవ్వుతూ చూశాడు. హర్షిత మరియు ఆమె గురుకులం వైపు వెళ్లడం ప్రారంభించినప్పుడు శిష్యులిద్దరూ ఆ వాహనాన్ని చూశారు. ఒకడు నవ్వుతూ ఎక్కడికో వెళ్తుంటే శిష్యుడు, హర్షిత, నీ అన్న ఎవరు? ఈ మాటలు చెప్పి నవ్వుతూనే ఉన్నాడు. శిష్యుడు ఆ వైపు చూడటం మొదలుపెట్టాడు. అర్జునుడు వెళుతున్నప్పుడు అది చూశాడు. వాహనం హర్షిత వైపు కొందరు శిష్యులు వస్తున్నారు. వాటిని గమనించిన ఆమె కూడా అదే వైపు చూస్తోంది. శిష్యుల మధ్య ఉన్న అమ్మాయి మీద పడింది. ఆ గుంపులో రుద్రాణి అనే నలుగురు ఉన్నారు. నలుగురు అమ్మాయిలు, 5గురు అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారు. కానీ రుద్రాణి అందరికంటే అందగత్తె అయినవాడు. హర్షితని చూడగానే ఇదేనా హర్షిత అని అనిపిస్తోంది. దాని గురించి కార్తీక్ మాట్లాడాడు. హర్షిత చెప్పింది విని పక్కనే నిలబడి శిష్యుడు రుద్రాణి ఎవరు? ఇతను లేదా నువ్వు? ఇది మీకు తెలియదా? కొద్దిసేపటి క్రితం కార్తీక్ ఏదో యువరాణి గురించి మాట్లాడుతున్నాడు. రుద్రాణి వచ్చింది అని చెప్పింది. ఈ రుద్రాణి ఒక యువరాణి ఉంది. కానీ ఎక్కడ ఉందో నాకు తెలియదు. మరోవైపు అయాన్ రుద్రాణి మాట్లాడుతూ హర్షిత అయాన్ బలవంతులను చేరుకున్న వెంటనే అందరూ అయాన్ దగ్గరికి వచ్చి అతని వైపు తల తిప్పారు. చౌరస్తా దగ్గర నిలబడిన ప్రజలు వంగి నమస్కరించారు. చుట్టూ నిల్చున్న వ్యక్తులు రుద్రాణి కాబట్టి వెళ్లారు. తన గుంపు శక్తిని గుర్తించాడు. వారెవరూ బలహీనులు కాదని ఆయనకు తెలుసు. అందుకే ఆ వాహనాలన్నీ చూసి ఆశ్చర్యపోయారు. ఇవన్నీ ఎప్పుడు అది చూసిన హర్షిత కూడా ఆశ్చర్యపోయింది. అయితే అదే కారణంతో ఆమె ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు. అంతా చూసిన అయాన్ మీరంతా ఇలా చేయండి అని అన్నారు. ఏది ఏమైనా మనమంతా ఒకటే. అయాన్ తన వయసు కూడా అంతే అని చెప్పాడు. ఏదో అనుకుని పర్వతం వైపు వెళ్లాడు. అతను చూడటం ప్రారంభించినప్పుడు అతనికి 2 పర్వతాలు కనిపించాయి. అయాన్ చెప్పిన దాన్ని చూసి మధ్యలో పగుళ్లు వచ్చాయి. తలుపులోకి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి. నేను నా గురుకులాన్ని తెరవబోతున్నాను. ఇలా చెబుతూ నేను శిష్యుల దగ్గరికి వెళ్తాను. ఆయన అక్కడి నుంచి తన గురుకుల శిష్యుల వైపు నడిచాడు. కానీ నా స్థలానికి వెళ్లే ముందు అయాన్ హర్షిత దగ్గరకు వెళ్లి రెడీ అవ్వు అన్నాడు. వెళ్ళు, తలుపులు తెరవబోతున్నాయి. అయాన్ మాటలు అది విన్న హర్షిత అంగీకారంగా తల ఊపింది. ఆ తర్వాత అయాన్ తన బృందానికి చేరుకున్నాడు. శిష్యులు మరియు వారి గురువులందరి దృష్టి పగుళ్లు. కొద్ది క్షణాల తర్వాత ఒక తలుపు పగులగొట్టింది. ఆ తర్వాత ఆ ద్వారం నుంచి 2 ఋషులు పెద్ద గడ్డం ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తరువాత 2 ఋషులలో ఒకరు మాట్లాడటం మొదలుపెట్టాను. నా పేరు రిషి సురేంద్ర. నాతో ఉన్నవాడు, అతని పేరు రిషి సర్వేష్. ఇది మా ఇద్దరి బాధ్యత. మీ అందరిది పోటీ ప్రదేశానికి తీసుకెళ్లడానికి. కానీ ఇది పాల్గొనేవారు మాత్రమే వారి లోపలికి వెళతారు. ఆచార్య వచ్చాడు. రిషి లోపలికి వెళ్ళడు. సురేంద్ర మాటలు విన్న తర్వాత ఆచార్యులందరూ తమలో తాము చర్చించుకున్నారు. మనం మాట్లాడటం మొదలుపెట్టిన ప్రతిసారి ఇలా జరగదు.
చివరిసారి ఆచార్యులు పోటీ చూశారు, అనుమతించారు, కానీ ఈసారి ఎందుకు అనుమతించలేదు? ఆచార్యులందరూ విన్న తర్వాత, రిషి సర్వేష్ మీరు లోపలికి వెళ్ళలేరని మేము చెప్పాము అన్నారు, కానీ మేము మీరు అని చెప్పలేదు. రిషి సర్వేష్ పోటీని చూడలేరు. ఇది విన్న ఆచార్యులందరూ ఉంటే అని ఆలోచించడం మొదలుపెట్టారు. లోపలికి వెళ్ళకపోతే ఎలా చూస్తాం? పోటీదారులందరూ తమలో తాము మాట్లాడుకున్నారు. అప్పుడు అతని చేతిలో రిషి సర్వేష్ శక్తిని కూడగట్టుకుని ఒక పర్వతం వైపు వెళ్ళాడు. అతను శక్తి పర్వతం నుండి విసిరిన వెంటనే ఆ పర్వతం నుండి బంగారు శక్తి వెలువడింది. కొన్ని క్షణాల తర్వాత ఆ పర్వతం మీద ఉన్న ప్రజలు అనుభూతి చెందారు. ఎక్కడో వేరే ప్రపంచం యొక్క చిత్రం కనిపించడం ప్రారంభమైంది. ప్రమాదకరమైన మాయా జంతువులు ప్రతిచోటా కనిపిస్తాయి. పర్వతం మీద వేరే ప్రపంచం యొక్క చిత్రం కనిపించింది. అనంతరం రిషి సర్వేష్ పోటీలో మాట్లాడుతూ, ఏది జరిగినా మీరు ఇక్కడ నుండి ప్రతిదీ చూడవచ్చు, కాబట్టి మీరందరూ నిశ్చింతగా ఉన్నారు. మరియు ఇప్పుడు అందరూ రిషి ఇలా చెప్పడంతో పోటీదారులు నన్ను అనుసరించారు. సర్వేష్ తలుపు లోపలికి వెళ్ళాడు, కానీ రిషి సర్వేష్ వెళ్ళిపోయిన తర్వాత సురేంద్ర అలాగే ఉన్నాడు. అతని తరువాత శిష్యులు ఒక్కొక్కరుగా ఆయనను అనుసరించారు. కొంతసేపటికి వారు తలుపు లోపలికి వెళ్ళడం ప్రారంభించారు. అయాన్ మరియు అతని బృందం బయలుదేరే సమయం వచ్చింది. అయాన్ ఆ తలుపు లోపలికి అడుగు పెట్టగానే అయాన్ వేరే ప్రదేశానికి చేరుకున్నాడు. నేను ఆ ప్రదేశానికి చేరుకున్నాను. అది ఖాళీ ప్రదేశం. కొంత దూరంలో ఒక పెద్ద గేటు ఉంది. దానిపై పెద్ద అక్షరాలతో రాసి ఉంది బ్రహ్మశక్తి గురుకులం. ఆ ద్వారం దగ్గరే ఉంది. 100 మీటర్ల లోపల చాలా భవనాలు బ్రహ్మశక్తి గురుకులాన్ని నిర్మించారు. అయాన్ మరియు అతని గురుకులంలో మిగిలిన 2 శిష్యులు, ఆయనతో పాటు మిగిలిన గురుకుల శిష్యులు కూడా ఖాళీగా ఉండిపోయారు. హర్షిత అక్కడ ఉన్నప్పుడు మైదానంలో నిలబడి ఉంది మరియు ఆమె తోటి శిష్యుడు కూడా కొంత సమయం తరువాత వచ్చాడు. తరువాత రుద్రాణి మరియు ఆమె బృందం కూడా అక్కడికి చేరుకున్నారు. అయాన్, హర్షిత, అయాన్ బృందం గురుకులానికి వెళ్లారు. అందరూ ప్రధాన ద్వారం ముందు నిలబడి ఉన్నారు. పాల్గొనేవారు గురుకులాన్ని మాత్రమే చూస్తున్నారు. వాళ్లంతా రిషి సురేంద్ర గొంతు విన్నారు. మీరందరూ నన్ను అనుసరించండి అని రిషి సురేంద్ర అన్నారు. ఇలా చెప్పి రిషి సురేంద్ర మెయిన్ గేట్ దగ్గరకు వెళ్ళాడు. ఇది చూసిన వారు వ్యతిరేక దిశలో వెళ్లడం ప్రారంభించారు. పార్టిసిపెంట్స్ చాలా ఆశ్చర్యపోయారు, కానీ ఎవరూ ఏమీ అడగలేదు. మరియు రిషి సురేంద్ర మరియు రిషి సర్వేష్ని కొంత దూరం అనుసరించాడు. నడక తర్వాత పాల్గొనేవారు భారీగా అందుకున్నారు. 6 ఋషులు మరియు మహర్షులు ఉండే వేదిక కనిపించింది. అతను రాతితో చేసిన కుర్చీపై కూర్చున్నప్పుడు ఆ ఋషులను, మహర్షులను చూడగానే శిష్యులు అతనికి లోపల భయం అనిపించింది, కానీ వాహనం లోపల, వేదిక దగ్గర భయం లేదు. చేరుకున్న తర్వాత రిషి సర్వేష్ పాల్గొనేవారు మీరంతా సరళ రేఖలో నిలబడండి అన్నారు. రిషి సర్వేష్ టాక్ ముగిసిన వెంటనే అందరూ అయాన్ పాల్గొనేవారు సరళ రేఖలో నిలబడ్డారు మరియు అయాన్కు తెలిసిన పోటీదారులు అందరూ పాల్గొనేవారి మధ్యలో నిలబడ్డారు. అది చూసి అయాన్ చుట్టూ చూస్తున్నాడు. కొంచెం దూరంలో ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అయాన్కు పరిచయం ఉన్నట్లు అనిపించింది. అతనిని గుర్తించి యువరాజు యలావ్య కూడా ఇక్కడికి వచ్చింది. బాగుంది, చూద్దాం. ఇంత చెప్పినా వాళ్ల స్టామినా ఎంత? అయాన్ నవ్వుతూ చుట్టూ చూడటం ప్రారంభించాడు. కొంత సమయం తర్వాత పార్టిసిపెంట్స్ అంతా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత రాతి కుర్చీలోంచి ఒక మహర్షి లేచాడు మరియు అతను చెప్పాడు, నా పేరు మహర్షి వ్యాసుడు. మీరందరూ నేను పాల్గొన్న వారందరికీ చెప్పాలనుకుంటున్నాను, ఇప్పటి వరకు నేను పోటీలో గెలిచానని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది మీరు విన్న అన్ని ఇతర వాటి కంటే భిన్నంగా ఉంది. గురుకుల ప్రధాన ద్వారం చూసే వారందరూ ఆ తలుపు లోపల పాల్గొనే వారెవరైనా ఎవరు ముందుగా ప్రవేశిస్తారో వారు విజేత అవుతారు. మహర్షి వ్యాసుడు ఇలా చెప్పగానే భాగవతులు ఆనందంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అయ్యో, ఇది ఎంత? ఇది సులభం. నేను పరిగెత్తడంలో నైపుణ్యం కలిగి ఉన్నాను. నేను కొన్ని క్షణాల్లో అక్కడ ఉంటాను వంటి విషయాలను పార్టిసిపెంట్స్ నుంచి విన్నారు. మరొక మహర్షి తన స్థానంలో నుండి లేచి ఇలా అన్నాడు, మీరు అడుగుపెట్టిన వెంటనే ఇది అంత సులభం కాదు. మీరంతా వేరే ప్రపంచంలో ముందుకు వెళతారు. నీకు తోడు లేని ప్రదేశానికి చేరుకుంటావు. చుట్టూ శత్రువులు మాత్రమే ఉంటారు. పాల్గొనే వారు ఎవరూ మిమ్మల్ని కలవలేరు, ఎందుకంటే ఆ ప్రపంచంలో చనిపోవచ్చు. ఇప్పుడు వెనుకకు అడుగు వేయాలనుకుంటున్నారు. ఇతరులను వెనక్కి తీసుకోవచ్చు. మహర్షి మాటలు విని పాల్గొన్న వారందరూ భయపడ్డారు మరియు ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు. కొంతమంది పార్టిసిపెంట్స్ స్ట్రెయిట్ లైన్ చూసిన తర్వాత ఇది చూసిన రిషి సర్వేష్ విడిపోయాడు. పాల్గొనే వారందరినీ అదృశ్యం చేసేలా చేయి ఊపాడు. అవును, మీరు బయట నుండి మీ ఆచార్యను చేరుకున్నారు. వాళ్ళందరి టీచర్లు నిలబడి అంతా చూస్తున్నారు. వారంతా తమ గురించి కూడా ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు అతను ఏమీ చేయలేకపోయాడు. మహర్షి హో, ఇప్పుడు ఎవరూ చూడలేదు. పార్టిసిపెంట్ వెనక్కు తగ్గకపోతే అదంతా నవ్వి, ఆపై మహర్షి వ్యాసుడు, సరే, ఇప్పుడు ప్రారంభిద్దాం.
కానీ అంతకు ముందు ప్రపంచం గురించి చెబుతాను. మీరు ఆ ప్రపంచానికి వెళ్ళిన వెంటనే మీరు ఒక తలుపు కనిపిస్తుంది. మీరందరూ దానిని దాటాలి. మీరు ఎదుర్కొనే సవాలుకు సవాలు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కోవాలి. ఛాలెంజ్ని పూర్తి చేసిన తర్వాత మీరు ఒక పొందవచ్చు. ఆ ఛాలెంజ్కి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఏదైనా పొందుతారు. తీసుకున్న తర్వాత ఆ తలుపులోకి ప్రవేశించండి. ఆ తర్వాత మళ్ళీ అదే చోటికి వస్తారు. ఇప్పుడు మీరందరూ ప్రధాన ద్వారం వద్ద కనిపిస్తారు. మహర్షి వ్యాసుని మాటలు వైపు వెళ్ళవచ్చు. విన్న తర్వాత పాల్గొన్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు మరియు వారంతా 5 అడుగులు ముందుకు వేయడంతో ముందుకు సాగారు. వారు పెద్దయ్యాక బంగారు కాంతి ప్రకాశిస్తుంది మరియు అందరూ అదృశ్యమయ్యారు మరియు వారు అన్ని కనిపించినప్పుడు వారు భయపడ్డారు ఎందుకంటే వారంతా వేరే ప్రాంతానికి చేరుకున్నారు. అయాన్కి గాలులకు కూడా భయం కలిగింది. హర్షిత ఎడారి చేరుకుంది. చుట్టూ ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. లావా లావా రుద్రాణి భయంకరమైనది. ఇలా అడవికి చేరుకున్నాడు. పాల్గొనేవారు కూడా వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు. చాలా ధైర్యవంతుడు అయిన అయాన్ ఎడారిలో నిలబడి ఉన్నాడు మరియు అతను ఏదో చూసినప్పుడు చుట్టూ చూస్తున్నాడు. దూరంగా పవిత్రానికి దారితీసే తలుపు కనిపించింది. ఆ తలుపును చూడగానే శక్తి హరించుకుపోయింది. తర్వాత వాహనం ఆ తలుపు వైపు వెళ్లడం ప్రారంభించింది. తన కాలు ఎవరో పట్టుకున్నట్లు అనిపించింది. ఈ విషయానికి తెలుసుకున్న అయాన్ షాక్ అయ్యాడు. గాన్ ఇన్ ద విండ్ ఆఫ్టర్ గాన్ ఇన్ ది విండ్ అయాన్ తను నిలబడి ఉన్న ప్రదేశాన్ని చూశాడు. చూస్తే ఇసుక పైకి ఎగబాకుతోంది. సరదాగా ఉంటుంది. ఇసుక భూతం అని ఆయన మనసులో మాట చెప్పారు. ఇప్పుడు అయాన్ పోరాటం గురించి ఆలోచించడం మానేశాడు. మరియు ఇసుక రాక్షసుడు పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇసుక రాక్షసుడు ప్రస్తుతం దాదాపు 10 అడుగుల పొడవు కనిపిస్తోంది. ఏ యాన్ చేతిలో ఉందో చూడటం. ఏది నీటి మూలకం యొక్క శక్తిని సేకరించింది. అదే సమయంలో తెల్లటి కత్తిగా మారిపోయింది. యాన్ యుద్ధానికి వచ్చినట్లు ఇసుక భూతం చూసింది. రెడీ అయ్యాక చేయి ఊపాడు. ఇది జరిగిన వెంటనే వాహనం ఎగిరి గంతేస్తోంది. ఆ ప్రదేశం క్రింద ఇసుక పైకి లేస్తుంది. తాడు రూపంలో అయాన్ వైపు. అయాన్ తన వైపు ఇసుక రావడం చూసి వెళ్లడం ప్రారంభించాడు. చూడగానే మంచు కత్తితో అతడిపై దాడి చేశాడు. అయాన్ ఇసుకపై దాడి చేసిన వెంటనే తాడు ఇసుకకు తగలడంతో పేలుడు సంభవించింది. మరియు తాడు నేలపై మళ్లీ ఇసుకగా మారుతుంది. ఆ తర్వాత అయాన్ పడిపోయాడు. ఇసుక రాక్షసుడిని కత్తితో దాడి చేశాడు. అయాన్పై ఇసుక భూతం దాడి చేసిన వెంటనే కొట్టినప్పుడు ఇసుక రాక్షసుడు శరీరంలో ఒక రంధ్రం. అది జరిగింది కానీ ఆ రంధ్రం కూడా వెంటనే నయం అయింది. ఇది చూసిన అయాన్ శాండీ వరకు తన మనసులో మాట చెప్పుకున్నాడు. రాక్షసుడు ఎడారిలో ఉన్నాడు. దానిని ఎవరూ చంపలేరు కాబట్టి దానిని ఈ ఎడారి నుండి తీసివేయండి. వెళ్లి మరీ నీళ్లతో కలిపేసి తీసుకురావాలి. ఆలోచించిన తరువాత అయాన్ తన ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించాడు. అయాన్ దగ్గరికి వచ్చిన కారణంగా విస్తరించింది. 50 కిలోమీటర్ల దూరం వరకు ఏదైనా చూడగలదు కానీ అతనికి ఎక్కడా నీరు దొరకలేదు. జాడ కూడా లేదు. అయాన్ నీటి కోసం వెతికాడు. నేను వెతుకుతుండగా ఇసుక భూతం తన ఇసుకతో మరియు అయాన్ మీద కత్తిని తయారు చేశాడు. ఇసుక భూతం ఆయనపై దాడి చేసిన వెంటనే తనపై దాడి జరిగినట్లు అయాన్ కూడా భావించాడు. గయా మరియు అయాన్ వారితో ఇసుక రాక్షస దాడిని అడ్డుకున్నారు. అయాన్ను మంచు కత్తితో ఆపిన వెంటనే యొక్క మంచు కత్తితో ఇసుక కత్తి ఢీకొంది. రాక్షసుడి కత్తి మళ్లీ ఇసుకగా మారింది. ఆమె నేలమీద పడిపోవడం చూసి అయాన్ ఏదో అనుకున్నాడు. ఆ తర్వాత అయాన్ తన కొత్త పవర్ ఐస్ను పాస్ చేశాడు. శక్తిని వ్యక్తపరిచాడు మరియు దెయ్యంపై విప్పాడు. రాక్షసుడిని ఢీకొట్టగానే ఐస్ శక్తి దాటిపోయింది. లూప్ దెయ్యం శరీరం యొక్క దృఢత్వం కొంత సమయం పట్టింది. ఇందులో భూతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. ఇది చూసిన అయాన్ తన జేడీ తాడును బయటపెట్టాడు మరియు అయాన్ దానిని రాక్షసుడి వైపు విసిరినట్లుగా తన మంత్ర తాడును దెయ్యం వైపు విసిరాడు. మంత్ర తాడు అయాన్ అనే రాక్షసుడిని కట్టివేసింది. ముందు దెయ్యాన్ని బంధించాలనుకున్నారు కానీ అప్పుడే ఇలా కట్టాలని ప్రయత్నించా. అతనిని ఎలా బంధించాలో ఆమెకు తెలియదు. ఎందుకంటే ఆమెలాగే బంధించిన రాక్షసుడు ఇసుకగా మారి అదృశ్యమవుతుంది. అందుకే అయాన్ మొదట మంచులో గడ్డ కట్టాడు. ఆ తరువాత దానిని కట్టడానికి ఒక మాయా తాడును ఉపయోగించండి. అతన్ని తాడుతో కట్టిన తర్వాత దెయ్యం ఉపయోగించబడింది. గాలిలోకి మరియు నీటి వైపు వెళ్ళింది. వెళ్లి అతను ఉన్న చోటు కోసం వెతకడం ప్రారంభించాడు. దాదాపు 60 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత దెయ్యాన్ని చంపవచ్చు. తరువాత అయాన్ ఒక చెరువును చూశాడు. నేను చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు అది చూశాను. నీరు లేకపోవడంతో అయాన్ చుట్టూ చూశాడు. అతను ఏమీ చూడనప్పుడు అతను తన కత్తిని తీయలేదు. బావిలో వేసిన తర్వాత అయాన్ అగ్నిశక్తి సహాయంతో మీ కత్తి కరగగానే ఆ చెరువు కరిగిపోయింది. నీటిలో నీరు ఉండడంతో వాహనం ఇసుకను వదిలేసింది. దయ్యాన్ని నీటిలోకి విసిరి ఆపై శరీరంపై మంచు కరిగిపోయింది. దీంతో చెరువు నీటిమట్టం ఎప్పుడు పెరిగింది. దయ్యం మంచు లూప్ నుండి విముక్తి పొందినప్పుడు
అతను చూశాడు, అతని శరీరం నీటి వల్ల నాశనం అవుతోంది. ఇది చూసిన అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడు, అయితే నీళ్ల కారణంగా పరిగెత్తలేకపోయాడు. అతని కాళ్ళు నెమ్మదిగా నాశనం అవుతున్నాయి. రాక్షసుడు బయటకు రాలేనని చూసింది దొరికితే చెరువు చుట్టూ చూస్తాడు. ఇసుక ఉపయోగించి అయాన్పై దాడి చేయడం ప్రారంభించాడు, కానీ అయాన్ దాడిని కొందరు సులభంగా ధ్వంసం చేశారు. కొద్దిసేపటికే ఆ దయ్యం పూర్తిగా నాశనం అయింది. రాక్షసుడు నాశనమైన వెంటనే నీటి అడుగున బయటకు వస్తాడు. అయాన్ తీసుకున్న ఇసుక రంగు ముత్యం బయటకు వచ్చింది. చేయి చాచి తలుపు పట్టుకున్నాడు. మరోవైపు హర్షిత వైపు కదిలింది. హర్షిత సమయంలో అగ్ని డ్రాగన్తో పోరాడుతోంది. ఈ డ్రాగన్ తన సాధారణ దాడిని అడ్డుకోలేదని చూసింది. అతను సులభంగా నాశనం. హర్షిత తన చేతిని వింతగా కదిలించింది. ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్న శక్తిలో కదలిక వస్తుంది. మరియు ఆ శక్తి డ్రాగన్ రూపాన్ని తీసుకుంది. అగ్ని శక్తి ఉన్న హర్షిత సృష్టించిన డ్రాగన్ యొక్క శక్తి డ్రాగన్ కంటే డ్రాగన్ యొక్క సృష్టి గొప్పది. ఇంత చేసిన హర్షిత ఎదురుగా ఉన్న వ్యక్తిని అడిగింది. డ్రాగన్ పై దాడి చేయాలని హర్షిత ఆదేశించింది. ఆర్డర్ అందుకున్న వెంటనే శక్తి నుండి డ్రాగన్ సృష్టించబడింది. అగ్ని తూనీగతో ఢీకొంది. చుట్టూ పేలుడు మరియు అగ్ని శక్తి ఉంది. కొంతసేపటికి మంటలు వ్యాపించాయి. ఫైర్ డ్రాగన్ మరణించిన వెంటనే డ్రాగన్ మరణించింది. అతని శరీరం నుండి ఎర్రటి ముళ్ళు వచ్చింది. హర్షిత దాన్ని పట్టుకుని తలుపు వైపు వెళ్ళింది. రుద్రాణి ముఖం మానవుడు అటువైపు వెళ్ళింది. చాలా ప్రమాదకరమైన చెట్లను మృంగివేయడం నుండి వచ్చింది. రుద్రాణి ఉండే అడవిలో మనుషులను తినే చెట్లు చాలా ఉన్నాయి. కానీ హర్షితను కట్టిపడేసింది. ఆమె అగ్నిశక్తి సహాయంతో ఆమె స్వేచ్ఛగా మరియు ప్రధాన నరభక్షక చెట్టు కనుగొనబడింది మరియు చంపబడింది. ప్రధాన మానవ తినే చెట్టు చనిపోయిన వెంటనే ఒక ఆకుపచ్చ దాని కారణంగా రుద్రాణి ముందు రంగు శాఖ వచ్చింది. హర్షిత త్వరగా పవిత్రమైన శక్తిని వెదజల్లుతోంది. ఆ కొమ్మ పట్టుకుని తలుపు వైపు నడిచాను. పాడి అయాన్, హర్షిత, రుద్రాణి ముగ్గురు ఒక్కటే సమయానికి పోటీ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత చాలా మంది పాల్గొనేవారు కనిపిస్తారు. అయాన్ కనిపించినప్పుడు అతను సమయం లేకుండా ఉన్నాడు. 5 ముందుకు వెళ్ళగానే గవయ ముందుకు కదిలాడు. పెరిగిన అతను మళ్ళీ అదృశ్యమయ్యాడు మరియు ఈసారి తన చుట్టూ ఉన్న అడవికి చేరుకున్నాడు. టాలిస్మానిక్ జంతువులు ఉన్నాయి మరియు ఆతురుతలో అతను ఎవరికి తినడానికి వస్తున్నారో చూసి మనసులో అనుకోవడం మొదలుపెట్టాను. నేను ఏదో గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఒక మాయా జంతువు కనిపించింది. అది చూసిన అయాన్ వాహనంపై దాడి చేశాడు. ఒక మాయా జంతువు అతనిపై దాడి చేస్తుంటే ఆలోచించడం మానేసి సూర్యాంశాన్ని బయటపెట్టాడు మరియు మాయా జంతువులపై దాడి చేయడం ప్రారంభించండి. అప్పుడు అయాన్ కొన్ని మాయాజాలాన్ని చూశాడు. ఇది చూసి పక్షులు కూడా అతని వైపు కదులుతున్నాయి. అయాన్ తన భావాలను త్వరగా వెల్లడించాడు మరియు గాన్ ఇన్ ద విండ్ ఆఫ్టర్ గాన్ ఇన్ ది విండ్ అయాన్ తన రహస్యాన్ని బయటపెట్టాడు. అయాన్ నేలపై ఆకాశంలో ఎగరడం ప్రారంభించిన తర్వాత కలిసి తమ శత్రువులపై దాడి చేశారు. అయాన్ బాణం వేగం మునుపటి కంటే ఎక్కువగా ఉంది. పర్వతం దగ్గర బయట ఉన్న ప్రజలు గమనించినప్పుడు అతను బాణాలు వేయడం చూసినప్పుడు అతను చాలా బాధపడ్డాడు. నేను ఆశ్చర్యపోయాను. వారు అర్థం చేసుకోలేకపోయారు. ఏ యోధుడైనా ఎలాంటి మార్షల్ ఆర్ట్లో నైపుణ్యం కలిగి ఉంటాడు. పోటీ ఎలా పరిపూర్ణంగా ఉంటుంది. ప్రారంభం తర్వాత అయాన్ ఒక చేరుకుంది. అతనికి ఎదురయ్యే అడవికి చేరుకుంటుంది. మాయా జంతువులు మరియు మాయా పక్షుల నుండి ఇది చూసిన అయాన్ గాలిలోకి ఎగిరిపోతాడు. మరియు అతని విల్లుతో అతను జంతువులను ఆకర్షించాడు మరియు పక్షులపై బాణాల వర్షం కురిపించినప్పుడు బయట కూర్చున్నవారు అయాన్ పోరాట పటిమను మెచ్చుకున్నారు. చూసినప్పుడు వారు చాలా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే వాహనం యొక్క బాణాలను కాల్చే వేగం ఏదైనా ఉన్నతాధికారి కంటే మెరుగ్గా ఉంటుంది. గురుకులంలో ఉన్నప్పుడు విలుకాడు కంటే ఎక్కువ. ఈ దృశ్యాన్ని చూసిన ఋషులు కూడా అందరూ చాలా ఆశ్చర్యపోయారు మరియు ఇదేమిటని ఆలోచించడం ప్రారంభించారు. బాలుడు ఈ వయస్సులో అంత వేగంతో బాణాలు వేస్తాడు. బాణం ఎలా వేస్తుందో మనం చూడవచ్చు. అవి లేకపోతే మాయా జంతువులను ఎలా రక్షించగలం? మహర్షి ఆయన్ను చూసిన తర్వాతనే ఋషులందరూ కనిపిస్తారు. మేం బస చేస్తుండగా ఒక మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయన వైపు చూపిస్తూ అన్నాడు, బ్రహ్మ ఋషి తదుపరి సవాలులో ఈ అబ్బాయిని ఆజ్ఞాపించండి. ఆ మహర్షి మాటలు 3 యతిలతో పోరాడాలి. అది విని ఋషులు, మహర్షులు అందరూ అభిమానించారు. అప్పుడు మహర్షి ఏమీ మాట్లాడలేదు. బ్రహ్మ ఋషియే ఈ ఆజ్ఞ ఇచ్చాడా అని వ్యాసుడు అడిగాడు. అది అతనికి టీ నుండి తెలుసు, పోరాడటం ఎంత కష్టం మరియు అది పిల్లవాడిని 3 టీస్తో పోరాడేలా చేయాలనుకుంటున్నాను. నేను కూడా ఆ సమయంలో అదే ప్రశ్న అడిగాను. బ్రహ్మఋషి ఈ అబ్బాయి పుట్టాడని చెప్పాడు. ఈ అబ్బాయి చాలా పెద్ద కారణం కోసం ఒకడు అయ్యాడు. అతను ఒక ప్రత్యేక యోధుడు, అందుకే అతని సవాలు బ్రహ్మ ఋషి సందేశం చాలా కష్టంగా ఉండాలి. దానిని తెచ్చిన మహర్షి మాటలు చెప్పాడు.
ఇది విన్న వారంతా కొద్ది క్షణాలు వాహనం వైపు చూశారు. దీని తర్వాత మహర్షి వ్యాసుడు సరే మనం చేస్తాం అన్నారు. రెండవది బాలుడిని చాలా కష్టతరం చేస్తుంది. అయాన్ ఈ తెలియని మాయా జంతువులు మరియు మాయా పక్షులు చంపబడుతున్నాయి కానీ అది ఇంకా ముగియలేదు. ఇది చూసి అయాన్ తన మనసులో మాట చెప్పినట్లుంది. ఇది నాకు లభిస్తే ఇవన్నీ పుడుతున్నాయి. మనం సవాలును ఎదుర్కోవాలంటే మనం దానిని ఎదుర్కోవలసి ఉంటుంది. వీటన్నింటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో కనుక్కోవాలి. ఇలా ఆలోచిస్తూ అయాన్ తన ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించాడు. వాహనం తప్ప చుట్టూ వ్యాపించింది. అయాన్ తన దాడిని ఆపలేదు. ఆధ్యాత్మిక శక్తి సహాయంతో చుట్టూ నేను చూస్తుండగానే అయాన్ ఓ విషయానికి గమనించాడు. దూరంగా ఒక గుహ ఉంది. అందరూ ఒకే గుహ నుండి ఆ గుహను చూసేందుకు మంత్ర జంతువులు వస్తున్నాయి. దీని తర్వాత యాన్ మాట్లాడుతూ వీటన్నింటిపై తనకు నియంత్రణ ఉన్నట్లు తెలుస్తోంది. అతనే చేస్తాడని నేనెంత అక్కడికి వెళ్ళాలి అంటూ అయాన్ బాణాల వర్షం కురిపిస్తూ ముందుకు సాగాడు. కొన్ని మాయా జంతువులు అయాన్ను ఎదగకుండా ఆపాయి. అన్ని మేజిక్ జంతువులు ఉన్నప్పుడు సాధ్యం కాలేదు. వాహనం గుహ వైపు వెళుతుండటం చూసి అందరూ మరింత హింసాత్మకంగా మారారు మరియు అయాన్ అది చూడగానే వేగంగా దాడి చేయడం ప్రారంభించాడు. మాయా జంతువులు తమ దాడిని తీవ్రతరం చేశాయి. దాంతో అయాన్ కూడా బాణాల వేగాన్ని పెంచాడు. దీని కారణంగా అన్ని మాయా జంతువులు మరియు కొద్దిసేపటికే పక్షులు చనిపోవడం ప్రారంభించాయి. మాయా జంతువులు మరియు పక్షులను చంపడం గుహ ముందు భాగానికి చేరుకున్నారు. గుహకు చేరుకున్న తర్వాత అయాన్ ముందు బాణం వేస్తాడు. ఏ మాయా జంతువు అయినా లోపలికి వెళ్లడం ప్రారంభించింది. అయన బాణాల ముందు పక్షి వచ్చి కొట్టింది. నేను నిర్భయంగా గుహ లోపలికి వెళ్తున్నాను. అయాన్ గుహ లోపలికి వెళ్తున్నప్పుడు ఏదో అనిపించింది కానీ ఏమీ చేయలేకపోయింది. అంతకు ముందు ఒక శక్తి వాహనంతో ఢీకొంటుంది. అయితే ఆ దాడి ఆయన్ను బాధించలేదు. మరియు అయాన్ కూడా ఆ దిశలో బాణం వేశాడు. అయాన్ బాణాలు దాడికి దారితీసింది. వెళ్లిన కొద్ది క్షణాలకే ఎవరో అరిచారు. ఆ శబ్దం వినిపించింది కానీ ఏ పక్షికి వినిపించలేదు. ఒక అరుపు ఉంది మరియు ఏ జంతువు యొక్క అరుపు కూడా లేదు. జంతువు మరియు పక్షి రెండింటి స్వరాన్ని అందించింది. ఇది విన్న యాన్ పక్షి లాంటి జంతువు మరియు ఇద్దరూ జంతువులు వెళ్లి చూద్దాం. అయాన్ వాయిస్ మాట్లాడటం ద్వారా వాయిస్ దిశలో వెళ్ళండి. మాయా జంతువులు మరియు పక్షులు దాడి ఇది మూసివేయబడింది కాబట్టి అయాన్ సులభంగా కాల్ చేయవచ్చు. కొద్ది క్షణాలు నడిచిన తర్వాత దిక్కుగా వెళ్తున్నాడు. అయాన్ తన ముందు ఒక జీవిని చూశాడు. నోరు పక్షిలా ఉంది కానీ దాని కాళ్ళు జంతువులా ఉన్నాయి కానీ రెక్కలు లేవు పక్షుల్లా ఉన్నాయి. అయాన్ తన అని చూసింది ప్రయోగించిన బాణం ఇప్పటికీ ఆ జీవి శరీరంపైనే ఉంది. దాని కారణంగా అతని శరీరానికి జోడించబడింది. తెల్లరక్తం రావడం చూసి యాన్ అన్నాడు దాని రక్తం మోల్హిల్లా ఉంటుంది. అన్ని తరువాత ఏ జీవి నాకు తెలియదు. బొద్దింక లాంటి రక్తం ఉన్నవాడు కానీ జంతువు వంటి శరీరం కానీ దాని నోరు పక్షిలా. కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత అయాన్ అది ఏ జీవి అయినా చెప్పు ఇలా చెప్పి ముందుకు సాగాలి. అయాన్ ఒక బాణం ఆ వింత జీవి వైపు దూసుకుపోయింది. క్రాఫ్ట్ దాడిని ఆ వింత జంతువు చూసింది. అతని వైపు వస్తూ తన బాధను అనుభవించాడు. పొరపాటు చేసి అయాన్ బాణం వైపు దాడి చేయడం రెండు దాడులు ఢీకొన్న వెంటనే పేలుడు సంభవించింది. జరిగింది మరియు ఆ పేలుడు కారణంగా ఆ వింత జీవి దూరంగా పడిపోయింది మరియు గతంలో కంటే ఎక్కువ గాయపడింది. అయాన్ ఆ వింత జీవిని చూసినప్పుడు మరియు అతను తీవ్రంగా గాయపడినప్పుడు అతను సూర్యంష్కి ఫోన్ చేసి వింతగా అనిపించింది. కొద్ది క్షణాల్లో దూరంగా విసిరేసిన జీవిలా ఆ వింత జీవి మెడ దగ్గర సూర్యాంశ్ వెళ్లి దాడి చేయడం వల్ల ఆ జీవి చనిపోయింది. మెడ తెగిపోయి ఆ వింత జీవి ఆ వింత ప్రాణి చనిపోవడంతోనే ఆ వింత ప్రాణి చనిపోయింది. జీవి శరీరం నుండి ఒక రాయి బయటకు వచ్చింది. దాన్ని పట్టుకుని తలుపు వైపు నడవడం ప్రారంభించాడు. మరోవైపు హర్షిత తన రెండవ సవాలును ఎదుర్కొంది. దీన్ని పూర్తి చేసిన తర్వాత మీ మూడవ సవాలుకు వెళ్ళండి. అదే రుద్రాణి సింహంతో యుద్ధం చేస్తోంది. అతను తన అగ్నిశక్తులలో ఒకదాన్ని ఉపయోగించాడు. ప్రయోగం ద్వారా చంపబడింది మరియు దాని నుండి వచ్చిన విషయానికి ఆమె బయటకు రాగానే తలుపు తీసింది. అదే సమయంలో అయాన్ కూడా రావడం చూశాడు. అయాన్ని చూసి రుద్రాణి నవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు ఇద్దరూ ఆ హర్షిత టీవీ చూశారు. అది చూసి అయాన్ ఛాలెంజ్ దిశగా దూసుకెళ్తున్నాడు మరియు రుద్రాణి కూడా ముందుకు సాగడం ప్రారంభించింది. సవాలులో ఇద్దరు పాల్గొనేవారు మరియు 20 మంది మరణించారు. అతను వదులుకున్న కారణంగా గాయపడ్డారు. ఎవరి శిష్యులుగా ఉన్న గురుకులాన్ని తీసుకొని వెనుదిరిగారు. అతను చనిపోయాడు. అతను చాలా విచారంగా ఉన్నాడు. ఎవరైనా విచారంగా ఉన్నారు. ఈ రోజు నుండి చనిపోవడం పెద్ద విషయానికి కాదు. ఈ పోటీలో ఇంతకు ముందు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. వెళ్ళలేదు కానీ ఈసారి ఇద్దరు పార్టిసిపెంట్లు ప్రాణ నష్టం జరగడంతో అందరూ బాధపడ్డారు. మరోవైపు అయాన్ తన మూడో ఛాలెంజ్ అక్కడ ఒక మంచు ప్రాంతానికి చేరుకుంది. అక్కడికి చేరుకున్న తరువాత
అయాన్ చుట్టూ చూడటం ప్రారంభించాడు. కొంచెం దూరంలో ఒక తలుపు ఉండడం చూశాడు. ఇది చూసిన అయాన్ డోర్ వైపు కదలడం మొదలుపెట్టాడు. అయాన్ కేవలం కొన్ని అడుగులు నడిచాడు. ఒక పెద్ద జీవి మీ ముందుకు వస్తోంది కనిపించిన దాన్ని చూసి యాన్ నవ్వింది కానీ ఆమె చిరునవ్వు కొద్దిసేపటికే మాయమైంది. అది చేసి అరిచి 3 ఏటి చెప్పాడు. అది కూడా 3 సార్లు ఆయన ముందు ఒక శక్తివంతమైన యతి వస్తున్నట్లు ఆయన్ చూశాడు. కొన్ని క్షణాలు సంతోషంగా ఉండి ఆపై నవ్వండి అందరూ పోటీని చూస్తున్నట్లుగా అనిపించింది. ఆశ్చర్యం ఎందుకంటే ఏదైనా యోధుడు యతికి ఎదురుగా ఉన్నాడు కష్టమే కానీ ఆయన్ ముందు అక్కడ 3 ఏటిలు ఉన్నాయి మరియు అతను నవ్వుతూనే ఉన్నాడు. అందరి ముందు ఆయన్ ముందు ముగ్గురూ లేచి నిలబడి అయాన్కి సమయం ఇచ్చారు. అయాన్ పై ఏటి లాంటి దాడి జరగకుండా ఆ ఏటి దాడికి అయాన్ దెబ్బ తిన్నాడు. యాన్ చనిపోయాడని అందరూ అనుకున్నారు కానీ అందరి అంచనాలకు భిన్నంగా వాహనం పైకి లేచింది. అతను తన బట్టల నుండి మంచును తోమడం ప్రారంభించాడు. అయాన్ను చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. అది విని అందరూ మరింత ఆశ్చర్యపోయారు. అయాన్ పూర్తయింది. బ్రహ్మ ఋషి శతానందుడు నీతో అన్నాడు నేను ఇంత బలహీనంగా ఉన్నాను అనుకుంటున్నారా ఏటి దాడి వల్ల నేను చనిపోతాను. ఇప్పుడు నన్ను చూడు కమల్ ఆయన్ను విని ఋషులు మహర్షులు అందరూ ఆశ్చర్యం. మరోవైపు గురుకులం లోపల ఒక గుహలో బ్రహ్మర్షి శతానంద యాన్ అది విని నవ్వుతూ అన్నాడు మీరు ఇప్పటికీ యుద్ధదేవులా. మరొక వైపు బలమైన లేదా బలహీనమైనది అయాన్ 3 ఏటిల ముందు నిలబడి ఉన్నాడు. కళ్ళు యతి మీద ఉన్నాయి మరియు అయాన్ దానిని తన చేతిలో పెట్టుకున్నాడు. సూర్యాంశ్ వచ్చాడు మరియు అతను అగ్నిశక్తితో మండడం ప్రారంభించాడు. దీని కారణంగా చుట్టుపక్కల మంచు కరుగుతుంది. ముగ్గురు ఏటి వైపు చూసేసరికి కత్తులు తీశారు. అలా ముగ్గురు కలిసి అయాన్పైకి తీసుకెళ్లారు. 3 ఏతి యొక్క తెల్లని శక్తి దాడి చేసింది. అయాన్ వారి చేతుల్లోంచి వచ్చి కలిసిపోయాడు. అయాన్ అతనిని ఆపివేయడం చూసి ఆమె వైపు వెళ్లడం ప్రారంభించింది. కత్తితో ఏతి దాడి అయాన్ దాడి చేసిన వెంటనే సూర్యంష్ అగ్ని ఖడ్గం బయటకు వచ్చి ముగ్గురు యతిలను చంపింది. కారణమైన మిశ్రమ శక్తితో ఢీకొంది. ఒక పేలుడు సంభవించింది మరియు శక్తి యొక్క తరంగం అన్ని దిశలలో వ్యాపించింది. దీని కారణంగా మంచుతో నిండిన నేలపై పగుళ్లు కనిపించాయి. 3 ఏతి దాడిని నాశనం చేసిన తర్వాత అయాన్ ఆ ముగ్గురికి అవకాశం ఇవ్వలేదు. మరి ముగ్గురిపై ఒకరి తర్వాత ఒకరు దాడి చేసినప్పుడు తమవైపు వస్తున్న వాహనం దాడిని ముగ్గురు ఏటి చూశారు. నేను చూడగానే ముగ్గురు వాహనం కదలడం మొదలుపెట్టారు. ఇది చూసి దాడి ధ్వంసమైంది అనుకుంటూ చేయి పైకెత్తింది. అయాన్ ఇలా చేసిన వెంటనే అయాన్ చేతులు అయాన్కి ఆకాశం నుండి మెరుపులు రావడం ప్రారంభించాయి. ఆ క్షణంలోనే నాకు అధికారం వచ్చింది. అయాన్ హర్షిత మరియు ఒక మెరుపు సమ్మె మధ్యలో వచ్చింది మరియు అది దానిలో విద్యుత్ను కలిగి ఉంది. దీని వల్ల అయాన్కు విద్యుత్తు వచ్చింది కానీ అయాన్ తన స్వంత విద్యుత్ శక్తిని పొందలేదు. వారి చేతుల్లో విద్యుత్ అధికారం ఉంది. వాహనం విద్యుత్ శక్తిని సేకరించిన తర్వాత వెంటనే ముగ్గురిపై దాడి చేశాడు. ముగ్గురిని విద్యుత్ తరంగాలు తాకాయి. కొన్ని అడుగులు వెనక్కి వేసి రక్తం వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. అయాన్ తన దాడితో 3 ఏటిలను కొట్టాడు. మెరుపు దాడి నుంచి తప్పించుకునే అవకాశం కూడా దక్కలేదు. ఇంత చేసిన తర్వాత వాహనం ఆ 3 ఏటిలను తీసుకెళ్లింది. కోలుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు మరియు విద్యుత్ ఉపయోగించారు. అయాన్ శక్తిని నియంత్రించాడు మరియు విద్యుత్తును సృష్టించాడు. ముగ్గురు ఆకాశం నుండి యతిని పడవేయడం ప్రారంభిస్తారు. దీంతో ఆ ముగ్గురు ఏటిపై దాడి చేశారు. చేసేదిలేక దాదాపు గాయాలపాలయ్యారు. 5 నిమిషాల పాటు విద్యుత్ తరంగాలు తాకాయి. 3 ఏతి మరియు మరింత మెరుపు దాడి తర్వాత ఈ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక చనిపోయాడు. చూసిన తర్వాత ఎవరూ నమ్మలేకపోయారు. ఆ వాహనం ఒకేసారి 3 ఏటిలను చంపేసింది. అయాన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. 3 యతిల మరణం తరువాత శరీరం నుండి మరియు కలిసి 3 శక్తి కిరణాలు ఉద్భవించాయి. కలిసి ఆ కత్తి తెల్లని కత్తిగా మారిపోయింది. అది సిద్ధమైన తర్వాత అయాన్ ఆ కత్తిని ఉపయోగించాడు. యాన్ ఉన్నప్పుడు పట్టుకుని తలుపు బయటకు వెళ్లాడు. గురుకుల ప్రధాన ద్వారం ముందు ప్రత్యక్షమయ్యారు. అది జరిగినప్పుడు అందరూ తనవైపు చూస్తున్నారని అతను చూశాడు. ఇది చూసిన యాన్ నవ్వుతూ ముందుకు సాగాడు. హర్షిత మరియు రుద్రాణితో గయా అయాన్ హేమంత్ మరియు పవిత్ర భూమి నుండి యోధులు ముందుకు వచ్చారు. ఎక్కడ మొదలైందో అక్కడ నుంచి పోటీ పెరిగింది. అక్కడి నుంచి గురుకుల ప్రధాన ద్వారం వరకు వెళ్ళింది. దూరం 50 అడుగులు అంటే 10 ఛాలెంజ్లు. అయాన్ ఛాలెంజ్ని త్వరగా పూర్తి చేయడం ద్వారా 8వ స్థానం సవాలు చేరుకుంది. కానీ చాలా పాల్గొనే వారందరూ ఇప్పటికీ 3వ మరియు 4వ స్థానాల్లో ఉన్నారు. అయాన్ సవాలుకు సమీపంలో ఉంది. హర్షిత రుద్రాణి పవిత్ర భూమి యొక్క అన్ని యోధులు అయాన్ సవాలును చేరుకున్న వెంటనే నా 40వ అడుగును వేరొక ప్రదేశానికి తీసుకెళ్లాను కానీ అయాన్ తాను చేరుకున్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశం పూర్తిగా వింతగా ఉంది. వాహనం చుట్టూ ట్యూన్తో కప్పబడి ఉంది.
ఏమీ కనిపించలేదు చుట్టూ ఉన్న పొగమంచును చూస్తూ అయాన్ ఇలా అన్నాడు, ఈ పొగమంచులో ఏదో వింత ఉంది. అయాన్ నెగెటివ్ ఎనర్జీని అనుభవిస్తున్నాడు. అతను చుట్టూ చూసేందుకు ప్రయత్నించాడు. నాకు అడుగుల శబ్దం వినబడింది. అనిపించింది ఆ గొంతు విని కోయాన్ అతని వైపు వస్తున్నాడు. వాహనం సూర్యాంస్ని బయటకు తీసి లోపల ఉంచింది. దాని రంగురంగుల శక్తిని గ్రహించింది. దీని వలన సూర్యుని నుండి కాంతి వస్తుంది. లగి మరియు అయాన్ నుండి 10 మెట్ల లోపల ప్రతిదీ. ఇదంతా చూసిన తర్వాత అయాన్ అన్నాడు, నా శక్తి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు చుట్టూ ఇది ప్రకాశిస్తుంది. కానీ ఈ పొగమంచులో నా ఇంద్రధనస్సు లైట్లు ఎటువంటి ప్రభావాన్ని చూపడం లేదు. అన్నింటికంటే ఈ పొగమంచుపై ఇది ఎలాంటి ప్రపంచం? నా ఆధ్యాత్మిక శక్తి కూడా పనిచేయదు. అయాన్ ఎప్పుడు ఇదంతా చెబుతున్నాడు. పొగమంచులో మెరుస్తున్న ఒక జత కళ్ళు కనిపించింది. చాలా ప్రమాదకరమైనది. కళ్ళలోకి చూస్తుంటే అయాన్ మనసులో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఇక్కడ ఒక మాయా జంతువు ఉంది మరియు అది చాలా ఉంది. శక్తివంతమైన నా కళ్ళను కూడా నేను నమ్ముతాను. అది చేయకుండా కేవలం మీ వినికిడి శక్తితో ఇంత ఆలోచించి ఈ మృగంతో పోరాడాలి. అయాన్ తన వినికిడి శక్తిపై శ్రద్ధ పెట్టాడు. అయాన్ చుట్టూ తిరిగిన తర్వాత దృష్టి కేంద్రీకరించబడింది. కదలికలు మరియు వాటి ధ్వనిని అనుభవించడం ప్రారంభించింది. నేను వినడం ప్రారంభించినప్పుడు నేను అదే మాయా జంతువును చూశాను. పాదాల శబ్దం వినిపించింది. ఏ వాహనం వినిపించింది? నడవడానికి 2 కాళ్ళు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అంటే ఇది 2 కాళ్లపై నడిచే జీవి. సరే, అయాన్ ఇప్పుడే అయాన్ అని చెప్పాడు. దాడి తన వైపు వస్తున్నట్లు భావించాడు. అయాన్ ఈ విషయాన్ని గ్రహించిన వెంటనే అతను త్వరగా ఆ దిశగా దాడిని ప్రారంభించింది. కొన్ని క్షణాల తర్వాత దాడి జరిగే అవకాశం ఉంది. ఒక పేలుడు సంభవించింది. అది చుట్టూ శక్తిని పంపింది. దీని కారణంగా పొగమంచు కూడా వ్యాపించింది. కాలానికి కొంత దూరం ధ్వంసం. కానీ పొగమంచు మళ్లీ కాంతిని కప్పేసింది. ఇదంతా చూసిన ఆయనకి అలా అనిపించింది, ఈ పొగమంచును నాశనం చేయవచ్చని అర్థం చేసుకున్నాడు. కానీ ఈ పొగమంచును పూర్తిగా నాశనం చేయండి. ఇది చేయటానికి అతను ఒక ముగింపు చాలు ఉంటుంది. ఇదంతా అర్థం చేసుకున్న తర్వాతే ఈ మంకుపట్టు చేసింది. ఈ అద్భుత జీవి ఉన్నట్లు అయాన్ చెప్పాడు. ఆయనే ఈ పొగమంచులో దాగి ఉన్నాడు. కాబట్టి నేను దానిని ఎలాగైనా ముగించాలి. ఇలా చెప్పి యాన్ ఏదో ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు అతను ఈసారి వేరే విధంగా గ్రహించాడు. అయాన్ సులభంగా నాశనం చేసే దాడి వస్తోంది. దాడిని నాశనం చేసిన తర్వాత అయాన్ చుట్టూ చూసేసరికి అతనికి ఆ కళ్ళే కనిపించలేదు. ఇంతకు ముందే చూసి యాన్ అన్నట్లుంది, ఈ పొగమంచులో ఆ అద్భుత జీవి ఉంది. అతను లేదా ఆమె చాలా అందాలను కలిగి ఉన్నవారిని పట్టుకోవడం కష్టం. ఏదో ఒకవిధంగా నన్ను చుట్టుముట్టే జీవి. ఇలా చెప్పి ఈ పొగమంచును తగ్గించుకోవాలి. అయాన్ ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. అయాన్ కళ్ళు మూసుకోగానే అయాన్ శరీరం కాంతి యొక్క అన్ని తరంగదైర్ఘ్యాలు దాని నుండి వెలువడటం ప్రారంభించాయి. అప్పుడు చుట్టూ ఉన్న పొగమంచు కనుమరుగవుతోంది. అయాన్ యొక్క 7 కుండలిని చక్రాలను చూడటం మాత్రమే. దాని వల్ల ఒక్కొక్కరుగా మెలకువ రావడం ప్రారంభించారు. అయాన్ శరీరం నుండి వెలువడే కాంతి మరియు చుట్టుపక్కల పొగమంచు కారణంగా తీవ్రమైంది. అయాన్ నాశనం కావడం చూసి ఇలా అనిపించింది, రెండవ సూర్యుడు భూమిపైకి వచ్చినట్లు ఉంది. ఈ సమయంలో అయాన్ దగ్గరికి ఎవరైనా వచ్చి ఉంటే ఆయన ఎలా పడుతుందో అదే దారిలో పడుతున్నారు. అయాన్ తన చుట్టూ ఉన్న పొగమంచును నాశనం చేస్తున్నాడు. శరీరం నుండి అలల కాంతి అంతా బయటకు వస్తోంది. అప్పుడు అయాన్ ఒక వింత అరుపు విన్నాడు. విన్న తరువాత అయాన్ కాసేపు ఆలోచించి, ఇది పురాతనమైనది. అది తన ఇద్దరినీ చంపబోతున్న రాక్షస మృగం అరుపులా ఉంది. కాళ్ల మీద నడిచాడు కానీ జంతువు కానీ. అంతేకాకుండా అతను కూడా ఒక రాక్షసుడు. ఇది చాలా ఎక్కువ శక్తివంతంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అయాన్ ఏం చేస్తున్నాడో ఇప్పుడే చెప్పాను. తన వెనుక నుండి ఎవరో నడుస్తున్నట్లు అతనికి వినిపించింది. అది విన్న యాన్ వెనక్కి తిరిగి చూశాడు. జంతువు తన పాదాలపై మనుషులను కలిగి ఉందని చూపించు. ఇది చూసి అయాన్ అలా నడుచుకుంటూ వస్తున్నాడు. అయాన్ ఆ జీవిని వెంబడించడం ప్రారంభించాడు. చేజింగ్ అన్నాడు, నా అంచనా నిజమే కాబట్టి నేను దానిని పిలిచే పురాతన రాక్షస మృగం ఎలాగైనా చంపాలి. ఎందుకంటే నేను ఈ దివ్య రూపం ఎక్కువ కాలం ఉండదు. ఆ ప్రాచీనంలో ఆయనలోని రంగురంగుల శక్తిని నేను కనుగొంటాను. పురాతన రాక్షసుడు రాక్షస మృగాన్ని కాల్చివేశాడు. జంతువులకు దైవిక శక్తి చాలా ప్రమాదకరం. అందువల్ల అతను దైవిక యోధుడికి దూరంగా ఉన్నాడు. అయాన్ ఆ పురాతన రాక్షస మృగాన్ని వెంబడిస్తున్నాడు. పూర్తవుతోంది కానీ దాన్ని పట్టుకోలేకపోయాను. ఎందుకంటే ఆ పురాతన రాక్షస మృగం యొక్క వేగం ఆ రాక్షసుడి స్పీడ్ అయాన్ కంటే ఎక్కువగా ఉండడం చూసి అయాన్ అన్నాడు, నేను అలా పరిగెత్తుకుంటూ ఉంటే నేను దానిని పట్టుకోలేను. కాబట్టి ఇప్పుడు నేను ఎగరాలి. అయాన్ ఇలా చెప్పగానే బంగారు రెక్కలు కనిపిస్తాయి. ఆమె అయాన్ వెనుకకు వచ్చింది మరియు అయాన్ గాలిలో ఉంది.
రెక్కల శక్తి కారణంగా అయాన్ ఎగరడం ప్రారంభించాడు. మునుపటి కంటే రెట్టింపు వేగంతో పురాతన రాక్షసుడు మృగం వైపు కదులుతున్నప్పుడు పెద్ద మృగం తనకు దైవశక్తి వస్తుందని భావించాడు. అందుకే తన స్పీడ్ని మరింత పెంచాడు. వాహనం కూడా కొంతసేపు వేగం పెంచాల్సి వచ్చింది. వరకు రాక్షస జంతువును వెంబడించిన తర్వాత అయాన్ ఆ రాక్షస జంతువు అని తెలిసింది. పట్టుకోవడం కష్టం కాబట్టి అయాన్ విల్లును తీసి దాని ఇంద్రధనస్సు శక్తితో బాణం మరియు ఆ బాణాన్ని సృష్టించాడు. పురాతన రాక్షస మృగం వైపు వదిలి అయాన్ తన శక్తితో ఆ బాణాన్ని వదిలాడు. అందుకే అయాన్ యొక్క రంగురంగుల బాణం గాలిని కత్తిరించింది. అతను పురాతన రాక్షస మృగంతో ఢీకొన్నట్లుగా ఉంది. అయాన్ యొక్క బాణం ఆ పురాతన జీవిని రాక్షస మృగం నుండి రక్షిస్తుంది. రాక్షసుడు భయంకరంగా అరవడం ప్రారంభించాడు. ఆమె అరుపుకి ఆ శబ్దం చుట్టూ ప్రతిధ్వనించింది. లగి అయాన్ దాడికి గురైన తర్వాత అతను పురాతన రాక్షస మృగం దీని గాయపడింది. పురాతన రాక్షసత్వం కారణంగా అతని వేగం తగ్గింది. జంతువు యొక్క నెమ్మదిగా వేగం ఉన్నప్పటికీ వాహనం తన స్పీడ్ని మరో సప్తరంగిని పెంచలేదు. బాణం సృష్టించబడింది మరియు పురాతన రాక్షసుడు వెంటనే అయాన్ జంతువు దిశలో బయలుదేరాడు. బాణం పురాతన రాక్షస మృగాన్ని తాకింది మరియు పురాతన రాక్షస మృగం ఇప్పుడు మరింత బిగ్గరగా అరవడం ప్రారంభించింది. అతని వేగం అతని మునుపటి వేగంలో సగానికి తగ్గింది. పురాతన రాక్షసుడు మృగాన్ని నెమ్మదిస్తుంది. అది చూసి యాన్ నవ్వుతూ మరో బాణం వేశాడు. రాక్షస మృగాన్ని సృష్టించి దర్శకత్వం వహించాడు. ఈసారి ఆయన బాణం రాక్షసుడు జంతువును ఢీకొనడంతో అది పూర్తిగా ఆగిపోయింది. అయాన్ అది చూసి అతని స్థానంలో పడిపోయాడు. దయ్యం త్వరగా జంతువును చేరుకుంది మరియు సమయాన్ని వృధా చేయకుండా లేదా మీ సూర్యుడిని తీసివేయకుండా ఆ పురాతన రాక్షస మృగం యొక్క ఛాతీలో కత్తిపోటు దియా. అయాన్ ఇలా చేసిన వెంటనే పురాతన ఆ పెద్ద జంతువు అక్కడికక్కడే కుంగిపోయి మృతి చెందింది. మరణించిన వెంటనే అతని శరీరం నుండి నలుపు రంగు వచ్చింది. శక్తి బయటకు వచ్చి నల్ల ఖడ్గం రూపాన్ని సంతరించుకుంది. తీసుకున్నాడు. అయాన్ త్వరగా పట్టుకున్నాడు. అయాన్ ఇలా చేయడంతో అయాన్ శరీరం నుంచి అది బయటకు వచ్చింది. తరంగ కాంతి అంతా బయటకు వచ్చి ఆగిపోయింది. కాని ఆ తర్వాత కూడా లేదు. పొగమంచు కమ్ముకున్నట్లు కనిపించలేదు. ఆ తర్వాత బయాన్ అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అతనికి దూరంగా ఒక తలుపు కనిపించింది. అయాన్ అతన్ని చూడగానే అతను వేగంగా ఆమె వైపు వెళ్ళాడు. మరియు గురుకులం యొక్క ఆ తలుపులోకి ప్రవేశించిన తర్వాత ఎప్పుడు ప్రధాన ద్వారం ముందు కనిపించాడు. ప్రధాన ద్వారం ముందు అయాన్ కనిపించినప్పుడు 9వ ఛాలెంజ్లో కొంతమంది పాల్గొనడాన్ని అతను గమనించాడు. వాళ్ళు అయాన్ దగ్గరికి చేరుకోవడం చూసి ఇలా అన్నాడు, ఆ రాక్షసుడితో పోరాడటానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు నేను తదుపరి 2 సవాళ్లను మరింత వేగంగా పూర్తి చేయాలి. ఇలా చెప్పాక అయాన్ త్వరగా చెయ్యాలి. ఆ తర్వాత అయాన్ మరో అడుగు ముందుకు వేశాడు. ఆయన ఎదురుగా ఉన్న చోటుకి చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా పిడుగులు పడ్డాయి. ఇది చూసిన అయాన్, నేను ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాను? మేము పోరాడవలసి ఉంటుంది అని అయాన్ చెప్పాడు. ఎప్పటిలాగే కాస్త దూరంలో అయాన్ కనిపించాడు. సరిగ్గా ఆ డోర్ దగ్గరున్న డోర్ చూపించాడు. నా దగ్గర ఒక కత్తి భూమిలో ఇరుక్కుపోయింది. ఇది చూసి యాన్ ఇలా ఉన్నాను అని అన్నారు. నేను కత్తి పట్టాలి అంటూ అయాన్ ముందుకు కదిలాడు. అయాన్ అప్పుడే ఒక అడుగు ముందుకేశాడు. ప్రమాదకరమైన విద్యుత్ అల ఆయనపై పడింది. అయాన్ ఈ దాడికి సిద్ధంగా లేడు. అతను ఆ విద్యుత్ తరంగాల తాకిడికి గురయ్యాడు. నేలమీద పడింది కానీ వెంటనే లేచింది. బయట నుంచి పోటీని వీక్షిస్తున్న వారు ఇదంతా చూసిన ప్రజలు చాలా బాధపడ్డారు. పిడుగుపాటు వల్ల ఆశ్చర్యం. గురుకుల భారం మోయడం చాలా కష్టం. ఇది మీరందరూ గమనించారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయాన్కి ఎలాంటి సవాలు ఎదురైనా మిగతా కంటెస్టెంట్స్ కంటే అతను చాలా డేంజర్. ఆచార్యుల వారి మాటలు విన్న తరువాత మరొక గురుకులానికి చెందిన వారు ఇప్పటికీ ఈ పార్టిసిపెంట్ అన్నారు. ఆచార్య అతను సవాలును అధిగమిస్తున్నాడు మరియు అది కూడా ఈ వ్యక్తి పోటీదారుల ముందు అద్భుతంగా ఉన్నాడు. అటువైపు ఎవరూ ఎదుర్కోలేరు. విద్యుత్ తరంగాల తాకిడికి అయాన్ దెబ్బ తింటాడు. ఇప్పటికీ సురక్షితంగా ఉంది మరియు తర్వాత ముందుకు సాగుతోంది. ఇప్పుడు అయాన్ అలర్ట్ అయ్యాడు. కాబట్టి అయాన్ ఎప్పుడు దారిలో అతని వైపు దాడి జరుగుతోంది. అయాన్పై దాడి చేసినప్పుడల్లా నాశనం చేస్తాడు. మొదటి దాడి కంటే తదుపరి దాడిని మరింత ప్రమాదకరమైనదిగా చేస్తుంది. అయితే వాహనం శరీరంపై ఆ దాడులు జరిగి ఉండేవి. వాహనం యొక్క శరీరం కారణంగా ఎటువంటి ప్రభావం లేదు. ఇది ఇప్పటికే ఉరుముతో తయారు చేయబడింది. కాబట్టి ఎప్పుడైనా మెరుపు దాడి వాహనాన్ని ఢీకొట్టిన పేలుడు మరియు అయాన్ కొన్ని అడుగులు వెనక్కి తీసుకుంటాడు. కానీ అంతకు మించి ప్రభావం చూపలేదు. ఆ దృశ్యాన్ని చూసిన మహర్షి వ్యాసుడు ఇలా అన్నాడు, పోటీదారు నిజంగా అద్భుతమైన శరీరాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఇది ఇప్పటికే పిడుగులా మారింది. అందుకే దాని శరీరంపై ఎలాంటి దాడి ప్రభావం ఉండదు. మహర్షి వ్యాసుడు విన్న తర్వాత ఏమి జరుగుతుంది? మహర్షి అన్నారు,
మీరు సత్యం చెప్పారు మహర్షి వ్యాసుడు. ఈ కంటెస్టెంట్ అతనికి సరిపోలడం లేదు. బ్రహ్మ ఋషి ఎందుకు అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ అబ్బాయికి గట్టి ఛాలెంజ్ ఇవ్వాలని కోరారు. ఆ మహర్షి మాటలు విన్న మహర్షి వ్యాసుడు ఇలా అన్నాడు, ఈ అబ్బాయికి మేం ఇచ్చిన ఛాలెంజ్ అయితే పవిత్ర భూమి యొక్క యోధుడికి కూడా సవాలు అతను ఇస్తే అతను ఓడిపోయేవాడు. కానీ ఈ యోధుడు అంతెందుకు ఏమాత్రం భయం లేకుండా ముందుకు సాగుతున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందో అన్నీ తెలుసు. మరోవైపు అయాన్ మెరుపు దాడులు చేయాల్సి ఉంటుంది. ఢీకొని కత్తికి దగ్గరగా వచ్చింది కానీ అతను ఇంకా కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు. కానీ పిడుగులు గతంలో కంటే 50 రెట్లు ఎక్కువ. వాహనం ఎప్పుడొచ్చినా ప్రమాదకరంగా మారింది. మెరుపు దాడి దాదాపు 20 అడుగులు వెనక్కి పడుతుంది. అయాన్ 20 అడుగులు వెనక్కి వేసినప్పుడల్లా దూరంగా వెళ్ళిపోతాడు. ఈ విధంగా మరింత శక్తితో ముందుకు సాగుతోంది. అయాన్ కత్తి దగ్గరికి చేరుకుని అయాన్ కత్తిని పట్టుకున్న వెంటనే అయాన్ గతంలో కంటే 100 రెట్లు ఎక్కువగా కత్తి పట్టుకున్నాడు. అయాన్ నవ్వి ప్రమాదకరమైన విద్యుత్ దాడికి గురయ్యాడు. దేవదూతను సవాలు చేయడానికి కత్తిని దాటండి చేరుకున్నాడు. కానీ యాన్ కత్తిని కొట్టిన వెంటనే యొక్క హ్యాండిల్ను తాకింది. ప్రమాదకరమైన మెరుపు దాడి జరగడం చూసి సూర్యాంశ్ను విద్యుత్ తరంగాలకు గురిచేశాడు. వెంటనే కరెంటు అలలు సూర్యాంశ్ పేలుడు విద్యుత్ అలలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాలను ఏదో ప్రమాదకరం కొట్టడం ప్రారంభించింది. అలలు కూడా అయాన్ను ఢీకొన్నాయి. ఇంకా అయాన్ కత్తిని మరియు తన శక్తినంతా విడిచిపెట్టలేదు. కత్తి తీసి త్వరగా తలుపు దగ్గరకు వెళ్లాడు. లోపలికి వెళ్లి అటువైపు హర్షిత బర్ఫీలే చాలా కనిపించిన దెయ్యం ముందు నిలబడి ఉంది. హర్షితకి ఆ భూతం భయంకరంగా కనిపించింది. ఆ దెయ్యాన్ని చూసి నేను గడగడలాడాను. హర్షిత తన సృష్టి శక్తిని ఉపయోగించుకుంది. మీ ముందు దెయ్యం చేస్తున్నప్పుడు లాంటి దెయ్యాన్ని సృష్టించాడు. హర్షిత ఎనర్జీతో పూర్తి చేసింది. పోటీలో సృజనాత్మక శక్తిని ఉపయోగించడం దాని వలన సృష్టి శక్తితో జన్మించాడు. ఆచరణలో మెరుగైంది. హర్షిత సృష్టించిన దెయ్యాన్ని చూసి నిజమైన దెయ్యం కేక నిజమైన దెయ్యం గుర్రాన్ని చూసి ఎనర్జీ చేసిన దెయ్యం కూడా గుర్రా మరియు హర్షిత ఆదేశాలతో నిజమైంది. వెంటనే రాక్షసునితో పోరాడేందుకు ముందుకు సాగాడు. ఇద్దరు రాక్షసులు ఒకదానికొకటి ఢీకొనడంతో పేలుడు సంభవించింది. ఇద్దరి శక్తి చుట్టూ వ్యాపించింది. రెండింటి శక్తి చాలా ఎక్కువ. చుట్టూ పేలుళ్ల శబ్దం బలంగా వినిపించింది. కొంత సమయం పోరాటం తర్వాత అది ప్రతిధ్వనించింది. వారిద్దరూ ఓడిపోకుండా చూసింది హర్షిత. అది అక్కడ లేకపోతే అది చుట్టూ ఉన్న శక్తిని గ్రహించింది. చుట్టుపక్కల శక్తిని సేకరించడం ప్రారంభించింది. సేకరించిన తరువాత శక్తితో చేసిన దెయ్యంలోకి శక్తిని పంపండి. హర్షిత ఎనర్జీ పంపిన వెంటనే హర్షిత సృష్టించిన రాక్షసుడి శక్తితో కలసిపోయింది. అతను మునుపటి కంటే మరింత శక్తివంతం అయ్యాడు మరియు నిజమైన రాక్షసుడిపై మరింత ప్రమాదకరమైనది. మరోవైపు దాడి చేయడం ప్రారంభించింది. రుద్రాణి కూడా దెయ్యంతో చిక్కుకుంది. ఆమె పోరాడుతున్న రాక్షసుడు అగ్ని రాక్షసుడు. ఆ రాక్షసుని శరీరంలోని ప్రతి భాగం నుండి అగ్ని ఉంది. నిప్పులు చెరుగుతున్నట్లు చూసి రుద్రాణి కొంచెం భయంగా అనిపించినా వెనక్కి తగ్గలేదు. ఆమె దూరంగా వెళ్లి దెయ్యంపై దాడి చేయడం ప్రారంభించింది. 3 తలల పాముతో పోరాడుతున్న హేమంత్ 9వ ఛాలెంజ్ని పూర్తి చేసిన పార్టిసిపెంట్స్ అందరూ వారందరికీ పెద్ద సమస్య సృష్టిస్తున్నారు. వీటన్నింటిలోనూ అయాన్ తన సవాల్గా నిలిచాడు. ముందుగా గురుకులానికి అధిపతి. ఇప్పుడు ఆయన గురుకుల్ గేటు ముందు ఉంది. ప్రధాన ద్వారం నుండి కేవలం 5 అడుగుల దూరంలో. అయితే వెంటనే అయాన్ ఒక అడుగు ముందుకేశాడు. హర్షిత కూడా తన ఛాలెంజ్ని పూర్తి చేయాలని చూశాడు. ముగ్గురు త్వరగా బయటకు వచ్చారు. దశలను పూర్తి చేసి మళ్లీ అదృశ్యమయ్యాడు. వేరే ప్రపంచానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత అయాన్ తన పరిసరాలను చూశాడు. అతను చూడగానే షాక్ అయ్యాడు. ఎందుకంటే హర్షిత మరియు రుద్రాణి కూడా అక్కడే ఉన్నారు. హర్షిత మరియు రుద్రాణికి కూడా ఏమీ అర్థం కాలేదు. ముగ్గురు చుట్టూ చూస్తుండగా హఠాత్తుగా దూరం నుంచి ఎవరో వచ్చారు. ముగ్గురు ఓ వ్యక్తి రావడం చూశారు. ఆ ముగ్గురిని చూసి ఆ వ్యక్తి నవ్వాడు. వాహనం హర్షిత, రుద్రాణి వద్దకు వచ్చింది. ఆ వ్యక్తి వచ్చి కారులా కనిపిస్తున్నాడు. నా పేరు సిద్ధాంత్. దానికంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దది. నేను గురుకులానికి ప్రధాన శిష్యుడిని. మీరు ముగ్గురూ స్వాగతం. గురుకులానికి వెళ్దాం. లోపలే మీ అందరికీ చివరి సవాలు. సిద్ధాంత్ మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది విన్న అర్జున్ గురుకులం ఇక్కడే ఉందా అన్నాడు. కాబట్టి మనం చూసిన మొదటి విషయానికి ఏమిటి భ్రమ? అర్జున్ మాటలు విన్న తరువాత సిద్ధాంత్ అన్నాడు, మీరు చెప్పింది నిజమే. అది కేవలం భ్రమ మాత్రమే. అసలు గురుకులం ఇక్కడే ఉంది. సిద్ధాంత్ అందరి ముందు చివరి సవాలుగా ఉంటాడు. ఇది విన్న రుద్రాణి ఏదో ఆలోచించి చెప్పింది, ఇది కూడా భ్రమ అయ్యే అవకాశం ఉంది. రుద్రాణి మనందరినీ పరీక్షించడానికి. ఇది విన్న సిద్ధాంత్ ఏదో చెప్పబోయాడు. మరికొంత మంది పాల్గొనేవారు అక్కడకు చేరుకున్నారు. వారందరూ పవిత్ర భూమి యొక్క యోధులు. చేరుకున్న తర్వాత సిద్ధాంత్ ఆశ్చర్యపోయాడు. వారందరికీ స్వాగతం పలికారు. ఆపై సిద్ధాంత్ ఇది భ్రమ అయినా మిమ్మల్నందరినీ లోపల ఉంచుకోవాలి అన్నాడు.
వెళ్ళాలి, నాతో సూత్రం మాట్లాడుకుందాం. అది విని అందరూ అయాన్ వైపు చూశారు. దూరంగా చూస్తూ అయాన్ అంగీకరించినట్లు నవ్వాడు. సిద్ధాంత్ కూడా కదిలి అయాన్ వైపు చూశాడు. ఎందుకంటే అతను అంతా ఆశ్చర్యపోయాడు. పోటీదారులు అయాన్ను ఎంతగానో విశ్వసిస్తున్నారు. ఆయనతో వెళ్లే ముందు ఆయన అనుమతి తీసుకున్నారు. అంగీకారంతో తల ఊపిన తర్వాత యాన్ సూత్రం ఎటు చూసినా వెళ్దాం అన్నాను. ఇలా చెప్పి ఎన్ సిద్ధాంత్తో వెళతాను. అయాన్ వెళ్లిపోవడం చూసి మిగిలిన వారు కూడా బయలుదేరారు. మరియు కొందరు మాత్రమే సూత్రాన్ని అనుసరించడం ప్రారంభించారు. వాహనం మరియు మిగిలిన పాల్గొనేవారి గేట్ సమయానికి సరిగ్గా అదే ముందుకి వచ్చారు. గురుకుల ప్రధాన ద్వారం ఆయనకి కనిపించింది. ముందు ఆ తలుపు చూసిన తర్వాత అయాన్ ఆ తలుపు వైపు జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాడు. క్షణం చూసిన తర్వాత కూడా ఆయనకి వింత ఏమీ కనిపించలేదు. గేటును పరిశీలించిన తర్వాత హర్షిత, రుద్రాణి మరియు ఇతర భాగస్వాములు సిద్ధాంత్ తనతో పాటు డోర్ లోపలికి తీసుకెళ్లాడు. ఒకటి అయాన్ మరియు ఇతర పాల్గొనేవారికి సంబంధించినది. చాలా పెద్ద మైదానానికి చేరుకున్నారు. ఆ పెద్ద వేదికపై పెద్ద వేదిక ఉండేది. ఆ వేదిక ముందు 700 బాకీలు జరిగి ఉండొచ్చు. దాని మీద చాలా పెద్ద వేదిక ఉండేది. అక్కడ దాదాపు 30 రాతి కుర్చీలు తయారు చేశారు. పెద్ద చుట్టూ కూర్చున్న శిష్యులు అక్కడ రాతి కుర్చీలు నిర్మించారు. అక్కడ చాలా మంది శిష్యులు కూర్చున్నారు. పోటీలో గురుకుల శిష్యులు పాల్గొన్నారు. చూడ్డానికి రాగానే కుర్చీల్లో కూర్చున్నాం. శిష్యులు యాన్ మరియు మిగిలిన పాల్గొనేవారికి చెప్పారు. అబ్బాయిలందరూ చూసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. హర్షిత, రుద్రాణి మరియు ఇతర అందమైన అమ్మాయిలు అందరూ మాట్లాడుకున్నారు. పాల్గొనేవారిని ఫీల్డ్కు తీసుకువచ్చిన తర్వాత వారందరినీ ఒకే చోట కూర్చోమని సిద్ధాంత్ అడిగాడు. సిద్ధాంత్ పార్టిసిపెంట్స్ ని తీసుకెళ్లిన ప్రదేశం నన్ను ఆ స్థలంలో కూర్చోమని అప్పటికే చెప్పబడింది. పాల్గొనేవారి కోసం రిజర్వ్ చేయబడింది. అయాన్ పాల్గొనేవారి కోసం రిజర్వు చేయబడిన స్థలంలో అయాన్ కూర్చున్న తర్వాత అతను ఆమె పక్కన కూర్చున్నాడు. హర్షిత, రుద్రాణి అటువైపు కూర్చున్నారు. మిగిలిన పార్టిసిపెంట్స్ కూడా ఎప్పుడు అందరితో కలిసి కూర్చున్నారు. గురుకుల శిష్యులు రావడం చూశారు. మీరు అందమైన అమ్మాయిల మధ్య కూర్చుంటే వాళ్లందరినీ చూసి చాలా అసూయపడ్డారు. అతను చాలా గొడవపడ్డాడు. అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. శిష్యులందరూ ఆయన్ను తమ శత్రువుగా భావించారు. గురుకులం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అబ్బాయిల మాటలు వింటున్న గురుకుల అమ్మాయిలు అందరి దృష్టి అయాన్ వైపు మళ్ళింది. అయాన్ అందంగా కనిపించాడు. అయాన్ కూడా చాలా అందంగా ఉన్నాడు. యాన్ గురించి అమ్మాయిలందరినీ చూసిన తర్వాత నేను ఈ అబ్బాయితో చాలా మాట్లాడటం మొదలుపెట్టాను. అందుకే ఆమె అందంగా ఉంది. అందుకే పోటీలో ఉంది. అమ్మాయిలందరూ నా చుట్టూ కూర్చున్నారు కాబట్టి ఈ వ్యక్తి పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. అతను యోధుడు అవుతాడు. అప్పుడే అమ్మాయిలందరూ అతన్ని ప్రేమిస్తారు. ఇలా ఆడపిల్లల మధ్య కూర్చుంటా సంభాషణ జరుగుతోందని అయాన్ విన్నాడు మరియు అబ్బాయిల అసూయ మరింత పెరిగింది. ఇంతలో అబ్బాయిలందరూ అయాన్ వైపు చూస్తున్నారు. మరికొంత మంది పార్టిసిపెంట్లు రంగంలోకి దిగారు. కానీ వారెవరూ నీటి ప్రపంచానికి చెందినవారు కాదు. ఇప్పటి వరకు యాన్ మరియు హర్షిత మాత్రమే నీటి ప్రపంచం నుండి వచ్చారు. దాదాపు 1 గంట తరువాత పాల్గొన్న వారందరూ ఉన్నారు. అతను 9వ సవాలును అధిగమించగలిగాడు. అతను వచ్చాడు. వారిలో ఒకరు నీటి ప్రపంచానికి చెందినవారు మరియు అతను యువరాజు ఏకలవ్య. ఎప్పుడు యువరాజు ఏకలవ్య హర్షిత, అయాన్లను చూడగానే నాకు నవ్వు వచ్చింది. అనుభూతి మరియు ఒక స్థలం చూసిన తర్వాత 10వ సవాలు కూర్చున్నారు. చేరే పాల్గొనేవారు నంబర్ రత్నాకర్. అందరూ బయట ఉన్నారు. గురుకుల శిష్యులిద్దరూ కూడా బయటపడ్డారు. కానీ రత్నాకర్ గురుకుల ఆచార్య. అతని గురుకులం 1 కాబట్టి విచారం లేదు. శిష్యుడు 2వ విజయానికి దగ్గరగా ఉన్నాడు. పోటీ ప్రారంభమయ్యే ప్రదేశంలో ఆ ప్రదేశంలో చాలా మంది శిష్యులు జన్మించారు. మృతదేహం నేలపై పడి ఉంది మరియు శిష్యులందరూ చనిపోయారు. ఋషి వెళ్లిపోయాడు మరియు కొంతమంది శిష్యులు గాయపడ్డారు. అందరూ మహర్షి హో ముందు నిలబడి ఉన్నారు. చూస్తుండగానే ఒక మహర్షి ఆ కమండలం తీసి దాని నుండి నీరు లాంటిది తీశాడు. వారిని బయటకు తీయగా వారంతా నేలపై పడి ఉన్నారు. ఆ నీటిలాంటి ద్రవాన్ని శరీరంపై చల్లుకోండి. ఆ మహర్షి అలా చేయగానే నేల మీద పడ్డాడు. చనిపోయిన శిష్యుల శరీరాలపై గాయాలను నయం చేయడం కొద్ది క్షణాల తర్వాత వారంతా అద్భుతంగా మేల్కొన్నారు. మిగిలిన శిష్యులు లేచి నిలబడి చూసి ఆశ్చర్యపోయారు. బయట అందరూ మహర్షిని ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టారు. పార్టిసిపెంట్స్ నన్ను చూడటం మహర్షి అన్నారు. మీరందరూ చాలా ఆశ్చర్యంగా ఉన్నారు. ఉండకండి. వాళ్లంతా చనిపోలేదు. స్పృహ తప్పి పడిపోయారు. చనిపోయే ముందు వాళ్లందరినీ ఇచ్చాం. కానీ గురించి మనం ఎదురుగా ఉన్నామని ఎవరికీ తెలిసేలా చేయలేదు. ఒక వీర యోధుడు చనిపోవడానికి ఎలా అనుమతిస్తారు? పాల్గొన్నవారందరూ ఆ మహర్షి మాట వింటున్నారు.
మరియు అందరూ బయటి నుండి పోటీని చూస్తున్నారు. ఆచార్య సంతోషించాడు. అతను సంతోషంగా ఉన్నాడు. ఒక ఆచార్యుడు ఉన్నాడు. అతని శిష్యుడు ఇప్పుడు మరణించాడు. తమ శిష్యుడు క్షేమంగా ఉన్నాడని సంతోషించారు. జ్ఞానం గల శిష్యులు ఎవరు? శిష్యుడు చనిపోయాడని అందరూ భావించారు. శిష్యులందరూ ఒకరినొకరు కౌగిలించుకోవడం ప్రారంభించారు. మహర్షిని కలిసిన తర్వాత వ్యాసుడు ముందుకు వచ్చాడు. అందరినీ శాంతింపజేసి, మీరందరూ ఇప్పుడు ఇలా అన్నారు. మీరు పోటీ నుండి తొలగించబడ్డారు. అందరూ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళవచ్చు మరియు నాతో పాటు మీరందరూ వెళ్ళవచ్చు. ఛాలెంజ్ని పూర్తి చేయడం ద్వారా మీరు ఏదైనా వస్తువును పొందారు. మీరు చేసినదంతా కూడా మీతో తీసుకెళ్లవచ్చు. మహర్షి వ్యాసుని బహుమతిగా వినడం పాల్గొన్న వారందరూ సంతోషించారు మరియు అందరూ సవాలును స్వీకరించారు. నేను నా జీవితాన్ని పూర్తి చేయడానికి గడిపాను. దాని ఫలాలు వారు కొన్ని విలువైన వస్తువులను కనుగొన్నారు. అతను ఎవరికి ఇవ్వదలచుకోలేదు. గురుకుల్ అలా చేస్తుందని అతను భయపడ్డాడు. వారి నుండి విషయాలు అడగవద్దు. కాని ఇప్పుడు వారు మహర్షి వల్ల దేనికి చింత లేదు. అన్ని వస్తువులను తీసివేయమని వ్యాసుడు వారందరినీ ఆదేశించాడు. పాల్గొనే వారందరూ సంతోషంగా అనుమతి ఇచ్చారు. ఆ క్షణంలోనే ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అంటే ముందు ఒక గేటు కనిపించింది. వారందరూ వెళ్లే సమయం వచ్చింది కాబట్టి అందరూ తలుపు లోపలికి వెళ్లడం ప్రారంభించారు. పర్వతం ముందు ఆ ప్రదేశంలో తదుపరి క్షణం వారి ప్రవర్తన అందరికీ ఎదురు చూసే చోటికి చేరుకుంది. మరోవైపు గురుకుల మైదానంలో చేస్తున్నారు. గురుకులంలో అందరూ పాల్గొనేవారు మరియు శిష్యులు పోటీ ప్రారంభం కోసం వేచి ఉంది. అప్పుడు మైదానంలోని పెద్ద వేదికపై ఏదో జరిగింది. బొమ్మలు కనిపించాయి. వాటిలో ఒకటి మహర్షి వ్యాసుడు. కాని మిగిలిన మహర్షి అనగా పోటీ ప్రారంభమయ్యే సమయంలో చూడలేదు. మహర్షి రాగానే శిష్యులందరూ మరియు పాల్గొనేవారు తమ స్థానాల నుండి లేచి నిలబడ్డారు. ఆయన నిలబడి ఉండడం చూసి మహర్షి అంతా నవ్వారు. మరియు అందరూ తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. కూర్చున్న తరువాత శిష్యులందరూ మరియు పాల్గొనేవారు కూడా నేను కూర్చున్నాను మరియు అయాన్ ఇప్పటికీ అతని స్థానంలో కూర్చున్నాడు. అందరూ చూసినట్లుగా ఆకాశంలో ఒక కాంతి మెరిసింది. మహర్షి శిష్యుడు మళ్లీ లేచి నిలబడ్డారు. ఇది చూసి పార్టిసిపెంట్స్ అందరూ లేచి నిలబడ్డారు. కాలక్రమేణా ఆ వెలుగు పెద్ద వేదికలో పెద్దదిగా మారింది. ఆమె కుర్చీ ముందు దిగి ఒక మనిషి వైపు చూసింది. అయాన్ రూపాన్ని పొందడం ప్రారంభించాడు మరియు అందరి కళ్ళు ఎదురుగా ఉన్న పొలానికి ఆకాశం నుండి ఒక కాంతి ఆమె ప్రస్తుతం ఉన్న అతి పెద్ద కుర్చీ దగ్గర దిగింది. అందరూ ఆకారంలోకి మారిన ఆకారాన్ని చూశారు. అయాన్ కూడా ఆ మూర్తికి నమస్కరించాడు. ఆ మూర్తిని చూసి అందరూ నమస్కరించారు. పాల్గొనేవారు ఆ ఆకారం గురించి మాట్లాడతారు. ఆ ఫిగర్ చూసి హర్షిత అవుననే చెప్పింది. ఈయన సోదరుడు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. వారి శక్తి చూస్తుంటే ఇలా అనిపిస్తోంది. అతను కోరుకుంటే మొత్తం 8 మంది ఒక క్షణం ఉండవచ్చు. హర్షిత మాట విని అయాన్ నన్ను నాశనం చేస్తాడు. మీరు చెప్పింది నిజమే. మీరు దీన్ని చేయవచ్చు. ఎందుకంటే ఈ బ్రహ్మ ఋషి శతానందుడు ఇదే నీ తపస్సు యొక్క శక్తి వేల సంవత్సరాలుగా సజీవంగా ఉంది. దీని బలంతో అతను ఈ 8 లోకాలకు చివరి బ్రహ్మ అవుతాడు. అతను ఋషి. అతని తర్వాత బ్రహ్మ ఋషి లేరు. పాల్గొన్న వారందరూ అయాన్ని విన్న తర్వాత విజయం సాధించగలిగారు. అందరూ బ్రహ్మర్షి శతానంద వైపు చూడటం ప్రారంభించారు. పార్టిసిపెంట్ బ్రహ్మర్షి శతానంద్ మనసులో అయన్ బ్రహ్మ ఋషి మాత్రమే పూజా అనుభూతిని పొందారు. అతను భావించినదాన్ని చూస్తున్నాడు మరియు అయాన్ వైపు చూడటం ప్రారంభించాడు. బ్రహ్మర్షి చిన్నగా తల ఊపాడు. ఎవరూ గ్రహించలేని బ్రహ్మర్షి అయాన్ తల ఊపడం చూసి అయాన్ మెల్లగా ఆ తర్వాత తల ఊపాడు. బ్రహ్మర్షి కూర్చుని ఒకరి స్థానంలో కూర్చున్నాడు. పోటీ అనంతరం బ్రహ్మ ఋషి మాట్లాడుతూ బ్రహ్మర్షి చివరి దశ ప్రారంభమవుతుంది. ఆజ్ఞ అందిన వెంటనే మహర్షి వ్యాసుడు తన స్థానాన్ని విడిచిపెట్టాడు. లేచి పార్టిసిపెంట్స్ అందరూ స్టేజి మీదకి రావాలి అన్నాడు. మహర్షి వ్యాసుడు చెప్పిన వెంటనే పాల్గొన్నవారందరూ వారంతా వేదికపైకి రాగానే వేదిక వచ్చింది. చుట్టూ శక్తి గోడ ఏర్పడింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని వేదికపైకి వస్తున్నారు. పాల్గొనే వారందరూ తదుపరి ప్రకటన చేసిన తర్వాత వేచి ఉండగా మహర్షి వ్యాసుడు ఇలా అన్నాడు. మీరందరూ కలిసి ఒకరితో ఒకరు పోరాడాలి. కావాలంటే గ్రూపుగా ఏర్పడి పోట్లాడుకోవచ్చు. అయితే ఎవరైనా పాల్గొనేవారు ఓడిపోతే అతను అంగీకరిస్తే మీరు అతనిపై దాడి చేయకూడదు. ఇలా చేస్తే పోటీకి దూరంగా ఉంటారు. అప్పటికి ఈ సమష్టి పోరు ముగిసిపోతుంది. 40 మంది పాల్గొనే వరకు ఇది కొనసాగుతుంది. ఇప్పుడు మీరంతా పోట్లాడుకోండి. మహర్షి వ్యాసుని ప్రసంగం ముగిసిన వెంటనే అందరూ పాల్గొనేవారు సమూహాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. కానీ హర్షిత మరియు రుద్రాణి వారి స్థానంలో నిలబడ్డారు. వారి దగ్గరికి ఎవరూ కారులో రావడం లేదు. వారిలో ఎన్ ఒక్కడే అని అందరికీ తెలుసు. కానీ అతను బరువుగా ఉన్నాడు మరియు అతనికి ఎవరూ అవసరం లేదు.
గ్రూపుగా ఏర్పడిన తర్వాత అందరూ పరస్పరం దాడి చేయడం ప్రారంభించింది కానీ హర్షిత మరియు రుద్రాణి దగ్గరికి వచ్చే ధైర్యం ఎవరికీ లేదు. ఈ అబ్బాయి ప్రయత్నించాడని కాదు కానీ ఒక్క దాడిలో హర్షిత అతడిని స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆ ముగ్గురి దగ్గరకు ఎవరూ రాలేదు. అరగంట సేపు గొడవ చేసినా రాలేదు. చివరి 40 మంది పోటీదారులు నిష్క్రమించారు. అదే సమయంలో అయాన్ ఎవరిపైనా దాడి చేయలేదు. ఇదంతా చూసి అందరూ ధైర్యంగా పోరాడారు. మహర్షి మరియు గురుకుల శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. ఈ రోజు నుండి అది జరగలేదు కాబట్టి నేను ఉన్నాను. ఒక పార్టిసిపెంట్ పోరాటం లేకుండా ముందుకు సాగాడు. మహర్షి కొంతకాలం తన అభిరుచిలో ఉన్న తర్వాత వెళ్ళిపోయాడు. వ్యాసుడు లేచి, ఇప్పుడు చేస్తాను అన్నాడు. ఇక్కడ ప్రస్తావించబడే పాల్గొనేవారి పేర్లను నేను తీసుకుంటాను. మీరు వేదికపై ఉండవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారి వారి స్థానాల్లో కూర్చోవాలి. పాల్గొనేవారు ఒక్కొక్కరుగా తర్వాత వెళతారు. ఒకరితో ఒకరు పోరాడటానికి నేను వారిని పిలుస్తాను. కాబట్టి ఇప్పుడు మొదటి పార్టిసిపెంట్ హేమంత్ మరియు రెండవ యువకుడు. ఇద్దరూ వేదికపై ఆగిపోయారు. ఇతరులతో పోరాడుతారు మరియు ప్రతి ఒక్కరూ వారి స్థానంలో ఉంటారు. ఈ రెండింటిలో ఎవరు ఓడిపోతారో వారు కూర్చుంటారు. మహర్షి వ్యాసుని మాట ముగిసింది. హేమంత్, కిషోర్ తప్ప అందరూ పాల్గొనేవారు వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. కూర్చున్న తరువాత మహర్షి వ్యాసుడు పోరాడాడు. ప్రారంభించడానికి మహర్షి వ్యాసుడు సంకేతం ఇచ్చాడు. సిగ్నల్ అందిన వెంటనే యోధులిద్దరూ హేమంత్ చేతిలో ఆయుధాలతో యుద్ధం ప్రారంభించాడు. దుంజిబోయ్ సుమారు 15 నిమిషాల సంఘర్షణ తర్వాత చేయడానికి ఉపయోగిస్తారు. హేమంత్ తన మ్యాచ్ హేమంత్ను గెలిపించాడు. గెలుపొందిన తర్వాత హేమంత్, కిషోర్లు తమ సత్తా చాటుకున్నారు. మరో ఇద్దరు పాల్గొనేవారు తర్వాత స్థానంలో కూర్చున్నారు కానీ వారి పోరాటం త్వరగా ముగిసింది. సుమారు గంటపాటు యోధులు వస్తూనే గెలిచారు. పరాజయాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు వాహనానికి సమయం లేదు. మరో 2 బాకీలు ముగిసిన తర్వాత వచ్చింది. మహర్షి వ్యాసుడు తన స్థానంలో నిలబడి ఇలా అన్నాడు, తదుపరి పోరు అర్జున్ మరియు హర్షిత మధ్య కాబట్టి మీరిద్దరూ వేదికపైకి వచ్చి ఈ ఇద్దరి పేర్లు పెట్టండి. ఇది విన్న పార్టిసిపెంట్స్ అందరూ ఎక్సైట్ అయ్యారు. హర్షిత యాన్ కూతురన్న సంగతి ఇప్పటికి అందరికీ తెలిసిందే. రుద్రాణి కూడా అయాన్ మరియు హర్షితలకు సోదరి. అదే అయాన్ నా వైపు నవ్వుతూ చూస్తున్నాడు. అయాన్ తన స్థానంలో నుండి లేచాడు. హర్షితని చూసి లేచి ర్యాన్తో అన్నాడు, బ్రదర్ హర్షిత నీతో నేను ఎలా పోరాడగలను? ఇది విన్న తర్వాత, ర్యాన్, మీరు అర్థం చేసుకోండి, మీరు నా ముందు నాతో పోరాడటం లేదు. మీరు మీ శక్తిని ప్రదర్శిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈరోజు నిన్ను పరీక్షిస్తున్నాను. మీరు మీ సృజనాత్మక శక్తిని నా ముందు ఉపయోగిస్తున్నారు. నువ్వు ఎంత బాగున్నావో కూడా చూద్దాం. అయాన్ సృష్టి శక్తిని ఉపయోగిస్తాడు. వినగానే హర్షిత నవ్వింది. నేను నవ్వాను మరియు ఇద్దరూ వేదిక నుండి వెళ్ళిపోయారు. ఆయుధం లేకుండానే మధ్యలోకి వచ్చారు ఇద్దరూ. ఇద్దరినీ ఒకరి ముందు నిలబెట్టి చూసింది. మహర్షి వ్యాసుడు ద్వంద్వ యుద్ధం ప్రారంభించమని సంకేతం ఇచ్చాడు. మహర్షి వ్యాసుడు అతనికి సంకేతం ఇచ్చిన వెంటనే చేశాడు. హర్షిత తన చేతిని వింతగా కదిలించింది. హర్షిత ఇలా చేయగానే అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాడు. శక్తి ఒక చోట మరియు కొన్ని వద్ద సేకరించడం ప్రారంభమైంది. క్షణాల్లో ఆ శక్తి భారీ నాచు డేగలా మారిపోయింది. ప్రమాదకరమైన శబ్దాలు చేసేది. హర్షిత దాడిని చూసి శిష్యులందరూ మరియు పాల్గొన్నవారు తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ అమ్మాయి ఏ శక్తి మంత్రాన్ని ఉపయోగించింది? నేను ప్రయోగాలు చేస్తున్నాను మరియు ఏమీ అర్థం కావడం లేదు. పార్టిసిపెంట్ మాట్లాడుతూ, ఈ ఇద్దరు అన్నదమ్ములా లేదా అన్నయ్యో నాకు తెలియదు. మీరు ఏ అధికారాలను ఉపయోగిస్తున్నారు? శిష్యులందరికీ ఏమీ అర్థం కాలేదు మరియు వంటి విషయాలను పాల్గొన్నవారు చెప్పారు. మహర్షి ఎత్తైన వేదిక మీద కూర్చుని బ్రహ్మర్షి హర్షితని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. పక్కనే కూర్చున్న మహర్షికి బ్రహ్మ ఋషి మహర్షి కపిల్ చెప్పారు, ఈ అమ్మాయి సృష్టి శక్తి. బ్రహ్మను బాగా ఉపయోగించుకోగలడు. మహర్షి కపిల్ చెప్పిన మాటలు విని ఇలా అన్నారు, సరే బ్రహ్మఋషి, అయితే ఈ అమ్మాయితో సృష్టి యొక్క శక్తి ఎక్కడ నుండి వచ్చింది మరియు ఎందుకు అంత తక్కువ స్థాయికి చేరుకుంది? నేను ఈ శక్తిని ఎలా సాధించాను? ప్రకృతి విధ్వంసం సృష్టించలేదా? మహర్షి కపిల్ విన్న తర్వాత బ్రహ్మర్షి అయాన్ వైపు చూపిస్తూ అన్నాడు, ఈ అమ్మాయి కోసం అబ్బాయి ఈ అమ్మాయితో ఉన్నాడు. ఈ అబ్బాయికి అసాధ్యమైనది ఏదీ లేదు. అమ్మాయికి సృష్టి శక్తిని ఇచ్చి ఉండాలి. మహర్షి కపిల్ యాన్ బ్రహ్మఋషిని విన్న తర్వాత అతని వైపు చూస్తూ అన్నాడు, కానీ బ్రహ్మర్షి అతను బాలుడు, ఇప్పటికీ చిన్నవాడు. కాబట్టి అతని మహర్షి, సృష్టి శక్తి ఎక్కడ నుండి వచ్చింది? కపిలు మాటలు విన్న బ్రహ్మ ఋషి మహర్షి అన్నారు, ఇప్పుడే ఎక్కువ చెప్పలేను. అయితే ఇక్కడ ఈ అబ్బాయి మీకు ఒక విషయానికి చెప్తాను. ప్రస్తుతం ఉన్న ఋషులు మరియు ఋషులందరి కంటే ఎక్కువ జ్ఞానం కలవాడు. యొక్క జ్ఞానం అని కూడా మీరు చెప్పవచ్చు. నాకంటే బ్రహ్మ ఋషి మాటలు వింటున్నాను. మహర్షి కపిల్ ఆసక్తి చూపాడు మరియు అయాన్ను చూడాలనుకున్నాడు. మరోవైపు అయాన్ హర్షితతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు దాడిని చూసిన అతను తన శరీరం నుండి శక్తిని విడుదల చేశాడు.
ఇది కొన్ని క్షణాల్లో స్ఖలనం ప్రారంభమవుతుంది. ఆ ఖడ్గం ఒక శక్తివంతమైన కత్తిగా మారింది. అపారమైన శక్తిని కూడా కలిగి ఉంది. దాడికి వాహనం సిద్ధంగా ఉండటాన్ని హర్షిత చూసింది. వెళ్ళగానే తను చేసిన డేగ వైపు చూశాడు. హర్షిత దాడికి దిగింది. తనవైపు వస్తున్న డేగను చూసి వాహనం తయారైందిగా తన కత్తిని డేగ వైపు కూడా పంపాడు. రెండు శక్తులు ఢీకొనడంతో పేలుడు సంభవించింది. మరియు శక్తి యొక్క తరంగం చుట్టూ వ్యాపించింది. కానీ గోడ వల్ల శక్తి పోదు. నా మొదటి దాడిని చూసి నాశనం చేశాను. హర్షిత త్వరగా గాడిద కట్టింది. అది చేసి వెంటనే అయాన్ వైపు పంపించాడు. అయాన్ తన వైపు వస్తున్న గాడిదను చూశాడు. త్వరగా మీ చేతుల్లో బంగారు రంగు బాణాన్ని బయటపెట్టి గాడిద వైపు పంపాడు. రెండు బలగాలు ఢీకొన్న వెంటనే పేలుడు సంభవించింది మరియు మునుపటి కంటే శక్తివంతమైన శక్తి. ఈసారి శక్తి తరంగం చుట్టూ వ్యాపించింది. శక్తి గోడకు తగిలింది. శిష్యులందరూ చూసిన ఒక కోలాహలం ఉంది. పాల్గొనేవారు మరియు మహర్షి హో చాలా ఆశ్చర్యపోయారు. ఏమి జరిగిందో అందరి ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా హర్షిత మళ్లీ చుట్టూ ఉన్న శక్తిని గ్రహించింది. కొద్దిసేపట్లో సేకరించడం ప్రారంభించారు. చుట్టూ ఉన్న శక్తి ఒక పెద్ద కోతిగా రూపాంతరం చెందింది. అది చూసి అయాన్ కూడా తనలో నుంచి బాధపడ్డాడు. కొద్దిసేపటికే శక్తిని హరించడం ప్రారంభించింది. అయాన్ నుండి వచ్చే శక్తి భారీ శరీరం. ఆ కోతి సరిగ్గా అదే కోతిగా మారిపోయింది. అయాన్ తన మొదటి మృగంలా కనిపించాడు. వేటాడేటప్పుడు చంపబడ్డాడు మరియు అతని శక్తి అయాన్ తనలో తాను లీనమైపోయిన వెంటనే పెద్ద కోతి పూర్తిగా దుస్తులు ధరించింది. హాసిక యొక్క పెద్ద కోతి మరియు అయాన్ కోతి ఇద్దరూ ఒకరినొకరు ఢీకొన్నడంతో పేలుడు సంభవించింది జరిగింది మరియు శక్తి యొక్క తరంగం చుట్టూ వ్యాపించింది. వారి మొదటి దాడి తర్వాత రెండు కోతులు ఇద్దరూ ఒకరిపై ఒకరు నిరంతరం దాడి చేయడం ప్రారంభించారు. ఎవరో గెలవలేరని చూసింది హర్షిత. పరిసర శక్తి నుండి శక్తి వృత్తాన్ని సృష్టించింది మరియు దానిని మీ పెద్ద కోతి లోపలికి పంపారు. ఇది చూసి యాన్ నవ్వి అయాన్ మీ కోతికి ఎనర్జీ పంపబడింది. కోతులు లోపల నుండి ఎక్కువ శక్తిని గ్రహించాలని కోరుకుంటాయి. రెండు కోతులు మరింత శక్తివంతంగా మారాయి. వెళ్లి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. 11 నిమిషం పోరాటం తర్వాత రెండు కోతులు పేలుడు మరియు శక్తి యొక్క స్పష్టమైన పేలుళ్లు చుట్టూ దాదాపు 20 నిమిషాల పాటు ఆనందం ఇలా వ్యాపించింది. ఆమె అయాన్పై శక్తివంతంగా దాడి చేయడం కొనసాగించింది. ఇది చూసిన మహర్షి దాడిని నాశనం చేస్తూనే ఉన్నాడు. కపిల్ బ్రహ్మ ఋషితో అన్నాడు, మీరు చెప్పింది నిజమే. ఈ అబ్బాయి వేరే యోధుడు. ఈ అమ్మాయి మహర్షి. కపిల్ కూడా బ్రహ్మఋషి విని నవ్వాడు. మళ్ళీ అయాన్ వైపు చూడటం మొదలుపెట్టింది. హర్షిత త్రిశూలం అయిన అతని దాడిలో ఒకదాన్ని సిద్ధం చేశాడు. అతన్ని చూస్తుంటే తన చుట్టూ ఉన్నదంతా అనిపించింది. శక్తి త్రిశూలంలో ఉంచబడింది. త్రిశూలం సిద్ధం చేశాక హర్షిత అందరూ త్రిశూల వాహనం వైపు పంపినట్లు భావించారు. వాహనం ఇప్పుడు దాని దాడిని ప్రారంభిస్తుంది. కానీ వాహనం ఎలాంటి దాడికి సిద్ధపడకపోవడంతో అందరూ ఆ వాహనం చూసి హర్షిత ఆశ్చర్యపోయింది. ఎవరూ దాడి చేయకపోతే హర్షిత, అన్నయ్యా, ఎందుకు దాడి చేశావు అని అరిచింది. మీరు మీ నుండి ఈ త్రిశూలం చేయకపోతే ఢీకొంటే హర్షిత గాయపడవచ్చు. ఈ మాట అనగానే హర్షిత త్రిశూలం అయాన్తో ఢీకొని పేలుడు సంభవించింది. శక్తి తరంగం అయాన్ చుట్టూ వ్యాపించింది. చుట్టూ చాలా శక్తి వ్యాపించి ఉంది. ఎవరో ఒకరు ప్రతిదీ దాని కారణంగా కూడా చూడలేకపోయింది. వారు తమ తమ స్థానాల నుండి లేచి నిలబడ్డారు మరియు హర్షిత వాహనం వైపు వేగంగా వెళ్లడం ప్రారంభించింది. విసిరిన త్రిశూలం అయాన్ను తాకింది. ఎందుకంటే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యాన్ ఆ త్రిశూలాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. ఇదంతా చూసిన హర్షిత తొందరపడలేదు. ఆమె వాహనం వైపు వెళుతుంది మరియు ఆమె దానిని చూస్తుంది. నేడు సమీపంలోని శక్తి పోతుంది. ఏం జరుగుతుందో చూసి హర్షిత తన దగ్గరే ఆగింది. ఆమె వెళ్లి చూడటం ప్రారంభించింది మరియు ఆమె శక్తిని చూసింది. అయాన్ మధ్యలో చాలా హాయిగా నిలబడి ఉన్నాడు. హర్షిత సంతోషించి, తమ్ముడు, నీకు ఏమైనా జరిగిందా? కాబట్టి లేదు నేను బాగానే ఉన్నాను, చింతించకండి. ఇలా చెప్పాక అయాన్ మిగిలిన శక్తి బయటకు రావాలని ఉలిక్కిపడి బయటకు వచ్చింది. ఆ తర్వాత అయాన్ హర్షిత వైపు చూస్తూ అన్నాడు, మీకు ఇంకా ఎక్కువ శిక్షణ అవసరం. హర్షిత, నీ ఉద్దేశ్యం ఏమిటి? నేను నీపై ఎందుకు దాడి చేశానో తెలుసా? నేను చూడాలనుకున్నాను కాబట్టి ఆగలేదు. మీరు మీ దాడిని మధ్యలో ఆపగలరు, లేదు కానీ మీరు నన్ను అలా అనకుండా ఆపలేరు. కాబట్టి ఈ విషయానికి మీ మనసులో ఉంచుకుంటే మంచిది. అది నాకు కూడా అనిపించలేదు. తర్వాత ఆలోచిద్దాం. నేను మొదట మాట్లాడతాను. ఈ గొడవను ముగించాను నేను చేస్తాను. ఇది చెప్పిన తర్వాత అయాన్ అన్నారు. అయాన్ నేను పెద్ద వేదిక వైపు చూసి, నేనే ఓటమిని అంగీకరిస్తున్నట్లు అయాన్ ప్రకటించాడు. అది విని మహర్షి శిష్యులు, భాగవతులు అందరూ నేను ఆశ్చర్యపోయాను మరియు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. యాన్ ఓటమిని ఎలా అంగీకరించగలదని నేను ఆశ్చర్యపోతున్నాను. హర్షిత కూడా అప్పుడే అయాన్ వైపు చూస్తోంది. మహర్షి వ్యాసుడు
యాంతుమ్ అన్నారు ఓటమిని అంగీకరించడం ద్వారా మీకు తెలుసా ఈ గురుకులంలో ప్రవేశం పొందడంలో విజయం సాధించండి మహర్షి వ్యాసుని విని అయన వెళ్ళిపోతాడు. మహర్షి వ్యాసుడు, ఇది నాకు తెలుసు కానీ మీ సోదరిని ఈ గురుకులంలో చేర్పించడానికి నేను దీన్ని ఓడించాలి. ఇది జరగదు నా సోదరి బాకీలు గెలిచినా సరే మీకు కావలసింది ఇదే అయితే ఇప్పుడు ప్రకటిస్తాను ఈ ద్వంద్వ పోరాటంలో విజేత పాల్గొనే వారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను హర్షిత మహర్షి వ్యాస్ అన్నారు అయాన్ మరియు హర్షిత బాకీలు ముగిసిన తర్వాత మరిన్ని తగాదాలు జరిగాయి. అందులో ఒకటి రుద్రాణితో. అతను కత్తి ప్రపంచంలోని యోధుని కూడా కలుసుకున్నాడు ఆ ద్వంద్వ పోరాటం చాలా భయంకరంగా ఉంది కానీ రుద్రాణి అన్ని ద్వంద్వ పోరాటాలను గెలుచుకుంది. ముగింపు తర్వాత ఓడిపోయిన 20 మంది యోధులు వారిలో 19 మంది యోధులు చాలా విచారంగా ఉన్నారు ఇప్పుడు బ్రహ్మశక్తి గురుకులంలో చేరాడు. అది జరగదు కానీ అయాన్ బాధపడలేదు ఎందుకంటే అతనికి తన రాజు గురించి అన్నీ తెలుసు. ఓడిపోయిన యోధులందరూ విచారంగా ఉన్నారని అంగీకరించారు చాలామంది కళ్లలో నీళ్లు తిరిగాయి. కొంతమంది యోధులు పచ్చని యోధులలో పవిత్రులు ఓడిపోయిన యోధులందరూ నేలపై కూడా విచారంగా ఉన్నారు. మహర్షి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కపిల్ తన స్థానంలో నుండి లేచి అందరితో అన్నాడు పాల్గొనేవారు మనం చెప్పేది శ్రద్ధగా వినాలి. యోధులు గురుకులాన్ని కోల్పోయారు. వారు ఒక్కటే గురుకులాల్లో ప్రవేశం పొందేందుకు అవకాశం కల్పించండి మహర్షి కపిలు మాటలు విని అందరూ పచ్చగా మారిపోయారు. పాల్గొనేవారు సంతోషించారు మరియు ఒకరినొకరు చూసుకున్నారు అప్పుడు మహర్షి కపిల్ మళ్లీ మాట్లాడటం ప్రారంభించాడు. మీకు గురుకులంలో ప్రవేశం కావాలంటే పూర్తయింది కాబట్టి మీరు ప్రతి విజేత పాల్గొనేవారికి ఇవ్వాలి మీరు సవాలు చేయవలసి వస్తే మీరందరూ ఎవరిని ఎన్నుకోండి. ఏ కంటెస్టెంట్తో పోరాడాలో ప్రకటన విని గెలిచిన పోటీదారులు ఓడిపోయిన వారు దుఃఖితులయ్యారు. ఓడిపోయిన వారు సంతోషించారు. యోధులందరూ త్వరగా తమను విడిచిపెట్టారు అయాన్ ప్రత్యర్థిని కూడా ఎంచుకున్నాడు సప్తశక్తి లోకానికి చెందిన యోధుడిని ఎన్నుకున్నాడు పృథ్వీ అనే పేరు ఉన్న వ్యక్తిలో 3 అంశాలు ఉన్నాయి యొక్క శక్తిని కలిగి ఉంది కానీ ఆ విద్యుత్ శక్తి ప్రయోగంలో నైపుణ్యం ఉంది. ప్రత్యర్థులందరూ వస్తారు హర్షిత కూడా ఓ అబ్బాయితో గొడవ పడింది. పోరాడటానికి వచ్చి అతనిని గొప్ప శక్తితో ఓడించాడు యోధులు ఇంతకు ముందు ఓడిపోయారు. ఇప్పటి వరకు విజయం లేదు నాకు అది దొరకలేదు. అప్పుడు అయాన్ నంబర్ వచ్చింది. అదే సమయంలో పృథ్వీ మరియు అయాన్ ఒకరికొకరు దగ్గరయ్యారు ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డారు దాడి తర్వాత అయాన్ సూర్యాంస్ను బయటకు తీశాడు. అయాన్ తన కత్తిని తీయడం పృథ్వీ చూశాడు అతను తన కత్తిని కూడా తీసుకున్నాడు మరియు తరువాత అతను మీ కత్తి శక్తిని ఉపయోగించి దాడి చేయండి పృథ్వీ దాడిని చూసి అయాన్ ఇలా చేశాడు. మీరు మీ కత్తి శక్తిని ఉపయోగించిన వెంటనే ఇద్దరి కత్తులు ఢీకొని పేలుడు సంభవించింది. శక్తి తరంగం చుట్టూ వ్యాపించింది. ధ్వంసమైన కత్తిని చూసిన పృథ్వీ ఇంకోటి తీసుకున్నాడు మెరుపులను సృష్టించిన కత్తి యొక్క శక్తిని వ్యక్తపరిచాడు భూమి తరంగాలను. మెరుపు కత్తిని విడుదల చేసింది ఇది కత్తి మరియు విద్యుత్తు భూమి యొక్క 2 శక్తి దాడిని చూసిన అయాన్ కత్తి కూడా బయట పెట్టాడు. గ్రీన్ ఎనర్జీని వెదజల్లుతోంది అయాన్ మెరుపు కత్తికి భూమి ఉత్తరం ప్రజలు ఏ ఖడ్గాన్ని బయట పెట్టారు నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే కత్తి యొక్క శక్తి కొట్టే శక్తి ఎక్కువగా ఉండేది. శక్తి సిద్ధంగా ఆమె దాడులను నాశనం చేయగలదు ఇంత చేసిన తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 2 కత్తులు ఢీకొన్న వెంటనే పేలుడు సంభవించింది. జరిగింది మరియు 2 రంగుల శక్తి చుట్టూ వ్యాపించింది అయాన్ మరియు పృథ్వీ మధ్య కొన్ని క్షణాలుగా యుద్ధం కొనసాగిన తర్వాత అయాన్ తన దాడిలో ఒకదాన్ని ప్రారంభించాడు. అయాన్ తర్వాత పృథ్వీ గాయపడ్డాడు అయాన్ గెలిచిన తర్వాత మరికొంతమంది ద్వంద్వ పోరాటాలు ఉన్నాయి. ఇందులో ఓడిపోయిన వారిలో కొందరు గెలిచారు ఎవ్వరూ గెలవలేదు. సుమారు గంటపాటు పోరాటం జరిగింది. 20 మంది పార్టిసిపెంట్లను ఇప్పుడు ఎంపిక చేసిన తర్వాత అతను బ్రహ్మశక్తి గురుకులం మరియు మిగిలిన వారి శిష్యుడు ఓడిపోయిన వ్యక్తిని వెనక్కి పంపారు వెంటనే రత్నాకర్ గురుకులం ఆచార్య గమనించారు గెలిచే వార్త తెలియగానే సంతోషం వ్యక్తం చేశారు. గురుకుల శిష్యులు మరియు బ్రహ్మశక్తి గురుకులం అతను చాలా సంతోషంగా ఉన్నాడు కానీ ఓడిపోయిన శిష్యుడు అతను వెళ్ళిపోయాడు. యువరాజు ఏకలవ్య కూడా ఇప్పుడు విచారంగా ఉన్నాడు ఇలా బ్రహ్మశక్తి గురుకుల శిష్యుడు జనలోక్ యొక్క 3 యోధులు. ఈసారి బ్రహ్మ పోటీదారు శక్తి గురుకుల శిష్యుడు మహర్షి వ్యాసుడు ముగింపు తర్వాత లేచి నిలబడ్డాడు మరియు కొత్త బ్రహ్మశక్తి గురుకులం అన్నారు శిష్యులారా మీరందరూ ఇప్పుడు వెళ్లి విశ్రాంతి తీసుకోండి. రేపు మీరు అందరికీ మరింత సమాచారం మహర్షికి అందించబడుతుంది వ్యాసుడు మాట్లాడటం ముగించగానే బ్రహ్మృషి అక్కడి నుండి వెళ్లగానే అదృశ్యమయ్యాడు. శిష్యుడు కొత్త శిష్యులందరి వద్దకు వచ్చాడు మరియు కొత్త శిష్యులను కలవడానికి వారిని తీసుకెళ్లాడు.
వృద్ధ శిష్యులందరూ కూడా వారి వద్దకు వెళ్ళిన తర్వాత మహర్షులందరూ తిరిగి గదిలోకి వెళ్ళిపోయారు. అయాన్, గురుకుల పాత శిష్యుడు మరియు మిగిలిన వారు కొత్తవారు. శిష్యులతో కలిసి ఒక భవనం ముందుకి చేరుకున్నారు. వెళ్ళి ఆ శిష్యుడు ఉన్న భవనం ఇది అన్నాడు. ఎన్నుకోబడని వారు జీవిస్తున్నారు. మీరు ఏ గుహ? శిష్యులు ఇప్పుడు లోపలికి వెళ్దాం. వెళ్ళాక ఒక గదిలో ఇద్దరు శిష్యులు కనిపించారు. హర్షితను 7 శక్తి లోకాలలో ఒకదానిలో ఉంచారు. అమ్మాయి మరియు రుద్రాణితో ఉంచారు. పవిత్ర భూమి నుండి ఒక అమ్మాయితో ఉంచబడింది. ముసలి శిష్యుడు అందరికీ గది ఇచ్చి వెళ్ళాడు. లంచ్ టైం అయినప్పుడు అందరికీ చెప్పండి అన్నాడు. అది ఇచ్చే వరకు విశ్రాంతి తీసుకోండి. అతను ఇలా చెప్పాడు. శిష్యుడు అక్కడి నుంచి తిరిగొచ్చాడు. ఆ తర్వాత అందరూ విశ్రాంతి తీసుకోవడానికి వారి గదులకు వెళ్లారు. అయాన్తో ఉండాల్సిన బాలుడు వెళ్ళిపోయాడు. కత్తి ప్రపంచానికి చెందిన అతని పేరు ఆశిష్. రుద్రాణి చేతిలో ఓడిపోయిన యోధుడు. కానీ రెండవ అవకాశంలో అతను గదిలో గెలిచాడు. వెళ్ళగానే ఆశిష్, నువ్వు గొప్ప యోధుడివి. ఆశిష్ మాటలు విన్న తర్వాత అయాన్, ఏ లోకం నుండి ఉండాలి? నేను జలలోకానికి చెందినవాడిని. నువ్వు ఖడ్గలోకం నుండి వచ్చాను అన్నాడు. మార్గం ద్వారా. నేను నీటి ప్రపంచంలోని యోధులు అని విన్నాను. ఒంటరిగా ప్రపంచాన్ని మరియు అతని పేరును జయించాడు. అది అయాన్. నువ్వు కాదు అని ఆశిష్ చెప్పాడు. నేను అలా ఉండగలనని మీరు అనుకుంటున్నారా? అయాన్ గురించి నవ్వుతూ చెప్పాడు. విన్నాక ఆశిష్, నువ్వు అలాగే ఉన్నావని అనుకుంటున్నా. అవును, కానీ మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? అప్పటికే గొప్ప యోధుడు కావడం ఒక వరం. ఇది విన్న అయాన్ ఎవరో చెప్పాలనుకున్నాడు. తలుపు కొట్టగా అయాన్ అది విన్నాడు. ఆశిష్ ఏమీ మాట్లాడకుండా తలుపు తీయబోయాడు. అతను తలుపు తెరిచినప్పుడు అయాన్ కూడా అతనిని అనుసరించాడు. అతని ఎదురుగా ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. బాలుడు తలుపు వద్ద ఇద్దరు అబ్బాయిలను చూశాడు. మీ ఇద్దరిలో అయాన్ ఎవరు అని చెప్పాడు. అయాన్, మీకు చెప్పిన విషయానికి నేనే, త్వరగా రండి అని బ్రహ్మఋషి పిలుస్తున్నాడు. అబ్బాయి చెప్పాడు. ఆ కుర్రాడి మాటలు విన్న అయాన్ ఆశిష్ వైపు తిరిగాడు. అతని వైపు చూస్తూ, నువ్వు ఆగండి. ఇప్పుడే చేస్తాను అన్నాడు. ఇలా చెప్పి నా రూమ్ నుండి వస్తున్నాను అయాన్. బయటకు వెళ్లి బ్రహ్మఋషి సందేశాన్ని తీసుకొచ్చాడు. కొంతసేపటి తర్వాత వాహనం బాలుడితో వెళ్ళిపోయింది. ఆ గుహలోపల ఒక గుహ ముందు నిలబడి ఉన్నాడు. ఆ గుహలోంచి భయంకరమైన శక్తి వెలువడింది. బాలుడి దగ్గరికి చేరుకున్న తర్వాత యాన్తో అన్నారు. బ్రహ్మఋషి ఇప్పుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఏం మాట్లాడకుండా వెళ్ళి ఆ అబ్బాయి మాట వినండి అంటూ లోపలికి వెళ్లి గుహలోంచి బయటకు వచ్చాడు. శక్తి అతన్ని వెనక్కి నెట్టింది. కానీ వాహనం ఆగలేదు మరియు గుహలోకి ముందుకు సాగింది. కాసేపటికి లోపలికి వెళ్ళాక ఒక గోడ ఉంది. అయాన్ అతనిని చూశాడు. ఆ తర్వాత చుట్టూ ఆధ్యాత్మిక శక్తిని వ్యాప్తి చేసింది. బ్రహ్మఋషి గోడ వెనక దాక్కున్నాడని అయనకు తెలిసింది. అయాన్ వెనుక ఉండడం చూసి గోడపై చేయి వేశాడు. అయాన్ ఇలా చేయగానే ఆ గోడ వైపు వెళ్లడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అయాన్ ఒక గదిలో ఉన్నాడు. అందులో అతని ముందు కొందరు ఇష్టంగా కూర్చున్నారు. అక్కడున్న వాహనాన్ని చూసిన వారంతా ఆ గది 10లో మీ స్థానం నుండి లేచి నిలబడండి. బ్రహ్మ మహర్షి వారందరితో కలిసి కూర్చున్నాడు. ఋషులు కూడా కూర్చున్నారు. యాన్ వారందరినీ ఇంతకు ముందు కూడా గమనించాడు. నేను పోటీ సమయంలో చూసిన వెంటనే బ్రహ్మ ఋషి అయాన్ను చూసి అతని స్థానంలో నుండి వచ్చాడు. నిలబడి ఉన్న వాహనంతో, రండి, మీ వాహనం అన్నాడు. బ్రహ్మ ఋషిని విన్న తర్వాత అయాన్కి స్వాగతం. బ్రహ్మ ఋషి నవ్వుతూ అన్నాడు. నేను కాదు, ఎవరో శిష్యుడు ఈ గదిలో ఎన్నడూ లేనట్లుంది. అయాన్ మాటలు విన్న తర్వాత మీరు పిలిచారు బ్రహ్మఋషి అన్నాడు. నీలాంటి శిష్యుడు లేడు. అది ఇంకా జరగలేదు. ఇప్పుడు వచ్చి నాతో కూర్చో. బ్రహ్మఋషి మాట మీతో ఏదో మాట్లాడాలని ఉంది. అది విన్న అయాన్ నవ్వుతూ రాయి విసిరాడు. బన్నీ కూర్చున్న తర్వాత కుర్చీలో కూర్చున్నాడు. మహర్షులందరూ కూడా సమావేశానికి వెళ్లారు మరియు బ్రహ్మ ఋషి కూడా అతని సమావేశానికి వెళ్లారు. అతను కూర్చున్న తర్వాత అయాన్ తన స్థానంలో కూర్చున్నాడు. నేను అన్నాను, చెప్పు, ఏమిటి విషయానికి మీరందరూ ఏమి మాట్లాడుతున్నారు? బ్రహ్మ ఋషి ఆయన్ను వినాలనుకుంటున్నారు. ఈ మహర్షులందరూ గురుకులంలో ఉన్నారని చెప్పారు. గుహల ప్రధాన ఆచార్యుడు ఈ గురుకులంలో ఉన్నారు. అందరూ కోరుకునే మొత్తం 10 గుహలు ఉన్నాయి. మీరు గుహ గురుకులంలో అతని శిష్యులుగా అవ్వండి. ఉత్తర గుహ అనే పేరుతో మొత్తం 10 గుహలు ఉన్నాయి. తూర్పు గుహ, దక్షిణ గుహ, పశ్చిమ గుహ, దిగువ గుహ, ఆకాశ గుహ, ఉద్రా గుహ, ఈశాన్ గుహ, ఇగ్నియస్ కేవ్, ఆగ్నేయ గుహ. ఈ గుహలు ఇప్పుడు అయాన్కి వేర్వేరు ప్రధాన ఆచార్యులు ఉన్నారు. తన గుహలో శిష్యులను చేయాలనుకున్నాడు. బ్రహ్మఋషి మాటలు విన్న తర్వాత ఆయన్ వారికి అన్నీ చెప్పాడు. ఈ గురుకులాన్ని చూస్తూ బ్రహ్మ ఋషి ఇలా అన్నాడు. ఏ గుహలో శిష్యులు అవుతారు? అయాన్ మాటలు విన్న తర్వాత ఎంపిక ఎలా జరుగుతుంది? శిష్యుల ఎంపిక కోసం బ్రహ్మ ఋషి అన్నారు. మన దగ్గర ఒక ప్రత్యేకమైన రాయి ఉంది.
తెలుసుకోవడానికి అదే ఉపయోగిద్దాం. ఏ శిష్యుడు ఏ గుహకు వెళ్తాడు? బ్రహ్మ ఋషి మాటలు విన్న తర్వాత అయాన్ ఇలా అన్నాడు, ఇది నాకు వర్తించదా? కాబట్టి దరఖాస్తు చేసుకోండి, కానీ ఎవరూ మీకు చెప్పరు, విధికి వదిలేయాలని లేదు. బ్రహ్మఋషి మాటలు విని ఇలా అన్నాడు అయాన్ ఏదో ఆలోచించి, అలా ఉందో లేదో చూడు అన్నాడు. కాబట్టి నా దగ్గర పరిష్కారం లేదు, ఎందుకంటే వారెవరూ నాకు శత్రువులు కారు, అందుకే నేను వాటిని తిరస్కరించాను. నేను గుహలో అతని శిష్యుడిని కాను. అందరూ సమానమే, కాబట్టి మీరే నిర్ణయించుకోండి. నన్ను ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టవద్దు. బ్రహ్మఋషి శతానంద అతనిలో ఆయన్ను ఇచ్చాడు. అప్పటికే గురుకులం ఉన్న గుహలోకి పిలిచారు. దాసో గుహలో ప్రధాన ఆచార్య అయాన్ అక్కడికి చేరుకున్న తర్వాత వేచి ఉన్నారు. అదంతా ఈ ఎన్నికలేనని ఆయనకు అర్థమైంది. ఏ గుహ శిష్యుడిని అయాన్ ఊహించగలడు? ఈ విషయానికి తెలిసి తనకు మతం లేదని వారందరికీ చెప్పాడు. నన్ను ఇబ్బందుల్లోకి నెట్టకండి అయాన్, మీరే నిర్ణయం తీసుకోండి. విన్న తర్వాత అందరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. అందుకే బ్రహ్మఋషి ఇలా అన్నాడు, అయ్యా, నువ్వు ఏ శక్తిలో ముందుకెళ్తారో చెప్పగలరా? మీరు అనుకుంటున్నారా? ప్రతి గుహ దాని స్వంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది. బ్రహ్మ ఋషి మాటలు విన్న తర్వాత అయాన్ చెప్పాడు, బ్రహ్మ ఋషి చూస్తుండగానే నీకు నచ్చలేదా? నా స్పెషాలిటీ ఏమిటో మీకు బాగా తెలుసు. నేను ప్రతి శక్తిని ఉపయోగిస్తానని తెలుసుకోండి. నేను బాగా చేస్తాను. కాబట్టి ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి. నేను ఏ గుహ శిష్యుడిని అవుతానో ఎంచుకోండి. ఎలాగో ఇక్కడ ఎక్కువ కాలం ఉండను, త్వరలో రుద్రమహల్లో ఉండబోతున్నాను. అయాన్ను విన్న తర్వాత ప్రతి ఒక్కరూ ముందుగానే చేరుకోవాలి. మహర్షి చాలా ఆశ్చర్యపోయాడు. తూర్పు గుహలో ప్రధాన ఆచార్య అతను చెప్పాడు, ఆయజ్జల్ మహల్ నుండి. అప్పుడు మీరు రుద్ర పవిత్ర భూమి యొక్క రాజభవనానికి ఎలా వెళ్ళాలి? కుటుంబం మిమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వదు. తూర్పు గుహ యొక్క ప్రధాన ఆచార్య వినడం, అయాన్ నన్ను అక్కడికి వెళ్ళమని అడిగాడు. నేను అయితే అనుమతి అవసరం లేదు. రుద్రమహల్ పోకపోతే ప్రపంచమంతా అంతమైపోతుంది. ఇది ఏమైనప్పటికీ జరుగుతుంది. నాకు తక్కువ సమయం ఉంది మరియు నేను మరింత శక్తివంతం కావడానికి నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేను. ఆయన్ వింటూనే గుహలోకి దిగాడు. చీఫ్ ఆచార్య, మీరు ఇక్కడ కూడా అలా మారవచ్చు అన్నాడు అయాన్. పవిత్ర భూమిలో మీరు గమనించాలి, శిష్యులు కూడా ఇక్కడి నుండి విద్యను అభ్యసించడానికి వచ్చారు. వాళ్లకు ఓకే, కానీ నాకు ఇచ్చే శక్తి నాకు అది రుద్ర మహల్లో మాత్రమే కావాలి. కాబట్టి మనం చాలా త్వరగా ఇక్కడ నుండి బయటపడాలి. ఆయనను ప్రధానంగా విని ఆయన్ అన్నారు. ఇది చూసిన ఆచార్యులు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం ప్రారంభించారు. బ్రహ్మ ఋషి అయాన్ చెప్పింది నిజమే, దానికి ఏది అవసరమో అది రుద్రమహల్లో మాత్రమే, మరియు అది కూడా లేకపోతే పవర్ఫుల్ గా ఉండాలి. ప్రపంచం మొత్తం సాతాను ఆధీనంలోకి వస్తుంది. బ్రహ్మ ఋషి మాటలను ఎవరూ ఆపలేరు. అది విని ప్రధాన ఆచార్యులందరూ ఆశ్చర్యపోయారు. నేనేమీ మాట్లాడలేదు. కాసేపు మౌనంగా ఉండాలనుకున్నాను. ఒక ప్రధాన ఆచార్య తర్వాత ఎవరు మాట్లాడారు? ఆయన గుహలో ఆచార్యుడు. సరే అన్నాడు యాన్, మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు. మనమే నిర్ణయించుకోవచ్చు. మీరు ఏ గుహ శిష్యులు అవుతారో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు. ఇది చెప్పిన తర్వాత అయాన్ తన స్థలం నుండి లేచాడు. మరియు అందరికీ నమస్కారం చేసి అతను గుహ నుండి బయటకు వచ్చాడు. గయా గుహ నుండి బయటకు వచ్చిన తర్వాత అయాన్ నేరుగా తన గదికి వెళ్లి అక్కడ కాసేపు గడిపాడు. ఆశిష్తో మాట్లాడి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు ఉదయాన్నే కొత్త శిష్యులందరూ త్వరగా లేచారు. సిద్ధమై అల్పాహారం తీసుకున్న తర్వాత పోటీ జరిగే వేదిక ముందుకి వచ్చింది. అక్కడికి చేరుకున్న తర్వాత అయాన్ పూర్తయింది అన్ని గుహల ఆచార్యతో చూసింది. బ్రహ్మర్షి శతానంద కూడా అక్కడ ఉన్నాడు. అంతా కొత్త శిష్యుడు వచ్చిన తరువాత బ్రహ్మఋషి శతానంద అందరినీ పరిశీలించి, బ్రహ్మఋషి తన చేతిని ఊపింది మరియు ఒక కాంతి వచ్చింది మరియు శిష్యులందరూ తమ ముందు నేలకొరిగినట్లు అనిపించింది. బ్రహ్మఋషి శతానందుని శక్తి భూమి నుండి వచ్చింది. ప్రభావ ప్రదేశంలో పగుళ్లు ఏర్పడి కొన్ని మాత్రమే ఉన్నాయి. కాలక్రమేణా పగుళ్లు పెద్దవిగా మారాయి మరియు ఆ పగుళ్ల నుండి ఆ కాంతితో మెరుస్తున్న ఒక వస్తువు బయటకు రావడం ప్రారంభించింది. వస్తువు పూర్తిగా బయటకు వచ్చినప్పుడు అప్పుడు శిష్యులందరూ నేల లోపల అది చూశారు. అందులోంచి బంగారు రాయి అనే విషయానికి బయటపడింది. అన్నీ పెద్ద మొత్తంలో బయటికి వచ్చేవి. శిష్యులు ఆ రాయివైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు మహర్షి కపిల్ అందరి ముందుకు వచ్చాడు. మహర్షి కపిల్ నా పేరు చెప్పిన తర్వాత మహర్షి కపిల్ ఎన్నికల నా శిష్యుడు. నేను ప్రతినిధిని కాబట్టి నేను ఏ శిష్యుడిని అయినా నేను అతని పేరు తీసుకుంటాను మరియు అతను ముందుకు వచ్చి అతని కుడి వైపున కూర్చుంటాడు. రాయిపై చేయి వేసిన తర్వాత మీకే తెలుస్తుంది. ఆ శిష్యుడు ఏ గుహలో శిష్యుడు అవుతాడా? అది మారితే మొదటి పేరుతో ప్రారంభిద్దాం. ఆశిష్ పేరు వినగానే అయాన్ ఆశిష్ వైపు తిరిగాడు.
ఆశిష్ వెంటనే ఎవరు ముందుకు వెళ్తున్నారో చూసింది అతను తన కుడి చేతిని రాయి ముందుకి తెచ్చాడు. ఆశిష్ రాయి మీద చెయ్యి వేయగానే రాయిపై ఉంచిన రాయి నుండి బంగారు కాంతి ఆశిష్ సునేహ్రి బయటకు వచ్చి అయాన్ను చుట్టుముట్టడం ప్రారంభించాడు. మీరు పూర్తిగా కాంతితో చుట్టుముట్టబడితే మీరు ఆశీర్వదించబడతారు. తల పైన గాలిలో ఒక గుర్తు ఏర్పడింది, దానిపైన సింహం గుర్తు ఉన్న గుహ ఉండేది. జరిగినది చూసి కపిల్ మహర్షి ఆశీస్సులు చెప్పాడు, నీవు అగ్ని గుహకు, గురుకులానికి శిష్యుడివి. ప్రతి గుహ యొక్క జంతువు లేదా పక్షి ప్రతినిధి ఆశిష్ తల పైన కట్టిన సింహం ఆశిష్ అగ్నియ గుహకు చిహ్నం. మహర్షి కపిల్ హేమంత్ ఎంపిక తర్వాత హేమంత్ రాయి మీద చెయ్యి వేయగానే ఆ పేరు వచ్చింది. అతని తలపై చిరుతపులి గుర్తు ఉంది, ఇది తూర్పు గుహ యొక్క చిహ్నంగా ఉంది. మహర్షి కపిల్ తన శిష్యులను పిలుస్తూనే ఉన్నాడు. 8 మంది శిష్యుల తర్వాత ఆయన ఎంపికయ్యారు. హర్షిత పేరు తీసుకున్నప్పుడు హర్షిత అతను రాయిపై చేయి ఉంచినప్పుడు ఏ మహర్షిని చూసి గరుడుని గుర్తు ఏర్పడింది. కపిల్ అన్నాడు, హర్షిత, నువ్వు ఇషాన్ గుహ నుండి వచ్చావు. హర్షిత యొక్క ఇషాన్ గుహను శిష్యుడిగా ఎన్నుకున్నారు. శిష్యుడిగా ఎంపికైన తర్వాత ఇషాన్ గుహ చీఫ్ ఆచార్య చాలా సంతోషంగా ఉన్నాడు. అన్ని తరువాత అతను సంతోషంగా ఉన్నాడు. హర్షిత ప్రతిభ గల యోధురాలు కాదు, హర్షిత సృష్టి శక్తి. ఎవరిది? మరో 2 అమ్మాయిల పేర్లను ఎంపిక చేసిన తర్వాత రుద్రాణి పేరు పెట్టారు. రుద్రాణి రాయి మీద చేతులు పెట్టగానే అతని తల పైన తెల్ల ఏనుగు గుర్తు అది చూసి కపిల్ మహర్షి ఇలా అన్నాడు, రుద్రాణి నిన్ను దక్షిణ గుహ శిష్యునిగా ఎన్నుకుంది. మరికొంతమంది శిష్యులు రుద్రాణిని వెంబడిస్తారు. వివిధ గుహల్లో ఎవరి ఎన్నికలు ముందుకు వచ్చాయి. ఆ తర్వాత అయాన్ నంబర్ వచ్చింది. ఎన్నికలపై ఏదైనా ప్రధాన ఆచార్య నిర్ణయం వారు తుది నిర్ణయం తీసుకోలేకపోతే అందరూ అయాన్ దానిని రాయిపై వదిలేసిన వెంటనే బంగారు శక్తి రాయిపై చేయి వేసింది. ఆయన్ను చుట్టుముట్టారు, కానీ అయాన్ తల దానిపై ఎలాంటి మార్కు వేయకపోవడం చూసి అందరూ బ్రహ్మఋషి అది చూసి ఆశ్చర్యపడి ఇలా అన్నాడు, బంగారు రాయి కూడా నిర్ణయించుకోలేకపోతోంది, ఏ గుహలో కొన్ని క్షణాలు పంపాలి. ఏ సూచన రాకపోవడంతో మహర్షి అంతా కంగారుపడటం మొదలు పెట్టారు. అప్పుడు అందరూ వాహనం తల చూశారు, కానీ మార్క్ పూర్తిగా నిండినప్పుడు ఒక గుర్తు ఏర్పడుతోంది. అది సిద్ధమైనప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు మరియు అయాన్ వైపు చూడటం మొదలు పెట్టాడు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఆ గుర్తు ఏ గుహ నుండి వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? ఆ గుర్తును చూసిన తర్వాత ఒక గుర్తు ఉంది. బ్రహ్మఋషి తన స్థానంలో నుండి లేచి ఇలా అన్నాడు, అభినందనలు యాన్, ఈ రాయి మీకు ప్రధానమైనది. ఆ ప్రాంతానికి ముఖ్య శిష్యుడిగా ఎంపికయ్యారు. మీ తలపై గుర్తులు, మీరు ఇప్పుడు గురుకులంలో ఉన్నారని దీని అర్థం. సాధారణ శిష్యుడు కాదు, నిజానికి ప్రధాన శిష్యుడు. అయాన్ తలపై వేసిన గుర్తు ఆ కిరీటం జంతువు కాదు, కిరీటం వాహనం పైకి తిరుగుతున్నట్లు అనిపించింది. ఆ కిరీటం ఏదో ఒక ప్రాంతానికి చక్రవర్తి కావాలని నేను కోరుకున్నాను. మహర్షి కపిల్ బ్రహ్మ ఋషిని చూసిన తర్వాత బ్రహ్మ ఋషి అన్నాడు, ఈ కిరీటం అంటే ఏమిటి? నేను గత 100 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను. ఇక్కడికి శిష్యులు వచ్చి వెళ్లారు, కానీ నేను ఏ శిష్యుడికి గుర్తులు కనిపించలేదు. మహర్షి కపిల్ బ్రహ్మర్షి మాటలు విన్న తర్వాత నేను ఇతర మహర్షులను చూసినప్పుడు నేను వారి మనస్సులో చూశాను, నా మనసులో కూడా అవే ప్రశ్నలు మెదులుతూనే ఉన్నాయి. ప్రశ్నలను అర్థం చేసుకున్న తర్వాత మహర్షి మీతో అన్నారు, ఈ గుర్తుకు అర్థం తెలియదు, ఎందుకంటే ఈ గుర్తు వేల సంవత్సరాల నుండి కనిపిస్తుంది. ఈ గుర్తు ఎప్పుడు కనిపిస్తుంది? బంగారు రాయి అంటే అర్థం కాలేదు శిష్యుడికి. ఈ రాయి లేకపోతే గుహలోకి ఎవరు వెళ్తారు? అతను అర్థం చేసుకోగలడు. దీని అర్థం శిష్యుడు చాలా శక్తివంతుడు మరియు ప్రతిభావంతుడు. ఇలా గుహలోకి పంపితే అది అతని సమయం వృధా అవుతుంది. కాబట్టి బంగారు రాయి దీని కిరీటాన్ని వెల్లడిస్తుంది. శిష్యుడు ప్రధాన శిష్యుడు కావడానికి అర్హుడు అని అర్థం. బ్రహ్మర్షి మాట విన్న తరువాత అందరూ మహర్షి మరియు హర్షిత శిష్య వాహనాన్ని అతని సోదరుడిని చూడటం ప్రారంభించింది. తన అన్న గురించి తెలిసినందుకు చాలా సంతోషించింది. ప్రతి ఒక్కరు కొన్ని క్షణాలకే ఎంత ప్రతిభావంతులు. ఆ తర్వాత మళ్ళీ ఎంపిక ప్రక్రియ గురించి మాట్లాడాను. అరగంట పాటు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. నడిచిన తర్వాత శిష్యులందరినీ ఎంపిక చేశారు. అతను ఏ గుహను శిష్యుడిగా ఎంచుకోవాలి? ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని ప్రధాన ఆచార్య పెద్ద స్టేజీ మీద నుంచి దిగి వచ్చారు. అతను గుహలోని శిష్యులను తన వద్దకు పిలిచినప్పుడు ఇషాన్ గుహ ప్రధాన శిష్యుడి దగ్గర హర్షిత, ఆమె వెళితే ఆమెతో పాటు ఎవరు వెళ్ళినా కనిపించేవారు. హర్షిత మాట్లాడుతూ, యువరాజ్కి అభినందనలు. బృహస్పతి గురుకులకు శిష్యుడు కావడానికి బ్రహ్మశక్తి నుండి క్రౌన్ ప్రిన్స్ ఏకలవ్య కోసం హర్షిత కంటే ఎక్కువగా గురుకులానికి వచ్చాడు. అతను ప్రశాంతంగా మరియు ఒంటరిగా ప్రతిదీ చేయలేదు. చూస్తుండగానే హర్షిత పవర్ కూడా కనిపించింది. ఇది అతనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. హర్షిత అది విన్న ఓ ప్రేమికుడు నవ్వుతూ అన్నాడు, మీకు కూడా అభినందనలు, మీరు గతంలో కంటే మెరుగ్గా ఉన్నారు.
మీరు నీటి ప్రపంచంలో మరొక వైపు శక్తివంతంగా మారారు. ఈసారి నీరు రావడంతో అక్కడ ఆనంద వాతావరణం నెలకొంది. ప్రపంచ బ్రహ్మ శక్తి గురుకులం నుండి ముగ్గురు యోధులు ఇప్పటి వరకు జరగని శిష్యుడు అయ్యాడు. జాము ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన ప్యాలెస్ ఒకటి, ఎందుకంటే సామ్రాజ్యంలో ఉంది. యువరాజు బ్రహ్మ గురుకులంలో శిష్యుడు అయ్యాడు. అయాన్ మరియు హర్షితల బ్రహ్మ శక్తి ఉన్నప్పుడు కౌశాంబిలోని గురుకులంలో చేర్పించినట్లు టాక్ చుట్టూ సంతోష వాతావరణం నెలకొంది. ఇన్నేళ్ల చరిత్రలో తొలిసారి కౌశాంబి రాష్ట్రానికి చెందిన బ్రహ్మ శక్తి గురుకులానికి చెందిన వ్యక్తి కౌశాంబి పరిసర రాష్ట్రాలు అతని శిష్యులయ్యారు. కౌశాంబి మహారాజు తన పాలు పంపడం ద్వారా అయాన్ తండ్రి మహారాజ్ హర్షను అభినందిస్తున్నారు. పంచనర్ ఇప్పటి వరకు కౌశాంబి రాష్ట్రాన్ని తనదిగా భావించాడు, లొంగదీసుకోవాలని కూడా కలలు కంటున్నాడు. ఏ రాష్ట్రమైనా వెనక్కి తగ్గింది. బ్రహ్మశక్తి గురుకులం వంటి పురాతనమైనది గురుకుల శిష్యునితో శత్రుత్వం అవసరం లేదు. అయాన్ మామ కూడా తీయాలనుకున్నాడు, వాళ్ళు కూడా, కాబట్టి కుట్ర చేయడం మానేశారు. వాహనంతో పోరాడడం తన నియంత్రణకు మించిన పని అని అతనికి అర్థమైంది. అది అతనికి అప్పుడే అర్థమైంది. జగత్తు చక్రవర్తి అయిన విషాదను వాహనం అంతం చేసినప్పుడు చేశాడు, కానీ ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అయాన్ సాధారణ యోధుడు కాదు, ఇప్పుడు కుటుంబం మొత్తం ఒక్కటి అయింది. తో కుట్ర చేయలేదు. తండ్రి మరియు తాత మహారాజ్లకు గొప్ప శాంతి, ఇప్పుడు వారి కుటుంబం ఒకటి కాబట్టి భావించారు. ఆయనకి బ్రహ్మశక్తి వచ్చాక అవతలి వైపు వెళ్ళింది. గురుకులంలో చేరాలనే మాట ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. విశ్వక్ భారతదేశ ప్రజలను దేవుడిలా ఆరాధించేవాడు. ఆదిశేష్ చక్రవర్తి విందు ఏర్పాటు చేశారు. దీనిలో చాలా మందిని ప్రకటించారు. సామ్రాట్ ఆదిశేష్ తనను తాను అయాన్ అని చెప్పుకున్నాడు. భక్తుడు దానిని నమ్మడం ప్రారంభించాడు. చుట్టూ ఆనందంతో మరింత సంతోషంగా ఉంది. సామ్రాట్ ఆదిశేష్ చాలా ఇచ్చినట్లుగా వాతావరణం నెలకొంది. దీంతో పేదలకు వస్తువులను అందజేస్తున్నట్లు సమాచారం. కమాండర్ విష్ధర్ సంతోషకరమైన నాజీలా కనిపించాడు. ఈ ఘనత ఆయనకు దక్కిందని వారు అభిప్రాయపడ్డారు. అధికారంతో పోల్చితే తానేమీ కాదన్న నమ్మకం ఉంది. అయాన్ యొక్క బ్రహ్మ శక్తి చాలా సరైనది. గురుకులం ఏర్పాటుపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆ వార్త ఎవరికీ అందలేదు. గురుకులానికి ప్రధాన శిష్యుడు అయ్యాడు. ఈ విషయానికి తెలిసి అందరూ చాలా సంతోషించారు. కొంతమంది కొత్త శిష్యులు కూడా అసూయపడ్డారు. శిష్యులందరినీ వారి స్వంత గుహలో ఉంచారు. పక్కకు వెళ్లే ముందు వాహనం హర్షిత వద్దకు వెళ్ళింది మరియు నా నిల్వ నుండి ఒక ముత్యాన్ని తీశాడు మరియు హర్షితకి ఇస్తుండగా తన దగ్గర ఉందని చెప్పాడు. ఇది ఉంచుకోండి మరియు నేను కోరుకున్నప్పుడు అక్కడికి వెళ్ళగలను. హర్షిత ఆ ముత్యాన్ని చూసి చెప్పింది. అది విని, అన్నయ్య, నేను తీసుకెళ్తే అంది. నేను దానిని తీసుకుంటే మీరు దానిని ఎలా ఉపయోగిస్తారు మరియు మీరు నా గురించి చింతించకండి. అక్కడికి ఎలా చేరుకుంటారు? అక్కడికి వెళ్ళడానికి మరొక మార్గం ఉంది. ఇది మీరే ఇలా చెబుతూ ఉండండి. యన్మోతి హర్షిత మహర్షి అక్కడ ఉన్నప్పుడు అతను దానిని తన అరచేతిలో ఉంచాడు. ఆ ముత్యాన్ని చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అబ్బాయికి డైమెన్షనల్ ఉంది అన్నాడు మహర్షి. ప్రపంచం కూడా ఉంది, కానీ అది ఎలా సాధ్యమవుతుంది? ఆ మహర్షులందరికీ శిష్యుని దగ్గర పరిమాణాత్మక ప్రపంచం ఉండాలి. గురుకులం ముత్యాల వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. ఉపయోగించబడిన ఒక డైమెన్షనల్ ప్రపంచం కూడా ఉంది. ప్రధాన శిష్యుడు మాత్రమే చేయగలడు. ప్రధాన శిష్యుడు మాత్రమే పాటించాల్సిన కొన్ని నియమాలు ఆయనకు ఉన్నాయి. వాహనం తనదేనని చెప్పారు. ఇది ఒక డైమెన్షనల్ ప్రపంచం, కాబట్టి ఇది గురుకులంలో బోధించబడింది. హర్షితకు డైమెన్షనల్ ప్రపంచం అవసరం లేదు. డైమెన్షనల్ పెర్ల్ తీసుకొని ఆమె ఇలా ఉంటే బ్రదర్ అన్నాడు. డైమెన్షనల్ ముత్యం పోయింది మరియు ఒకరి చేతిలో పడింది, కాబట్టి మీరు చింతించకపోతే ఏమి చేయాలి? ఈ డైమెన్షనల్ పెర్ల్ దొరకలేదు మరియు అతను ఉంటే నేను వీటికి తిరిగి వచ్చి డైమెన్షనల్ ప్రపంచానికి వచ్చినప్పుడు నా సైన్యం అతనిని ఎలాగైనా చంపుతుంది. ఏ గురుకులంలో శిష్యుడు అన్నది ముఖ్యం కాదు. హే అయాన్, కొంత సమయం మరియు అన్నీ చెప్పాడు. శిష్యులు తమలో తాము మాట్లాడుకున్నారు. ఆయన రుద్రాణితో కూడా మాట్లాడాం. ఆ తర్వాత వాళ్లంతా వారు తమ తమ గుహల వైపు వెళ్లారు. ప్రధాన ఆచార్యతో అందరూ వెళ్లిపోయాక అయాన్ మైదానంలో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. బ్రహ్మఋషి అక్కడికి వచ్చి నువ్వు నాతో అన్నాడు. రండి అయాన్, నేను మీకు ప్రధాన శిష్య ప్రాంతం చెబుతాను. సరే, ఇది చెప్పి నేను నిన్ను వైపు తీసుకెళతాను. అయాన్ బ్రహ్మ ఋషితో కలిసి అటువైపు వెళ్లాడు. కొద్ది కాలంలోనే అయాన్కి ప్రధాన శిష్యుడిగా మారాడు. ఈ వార్త గురుకులమంతా వ్యాపించింది. మొదట్లో ఏ శిష్యుడు నమ్మలేకపోయాడు. ఒకరోజు గురుకులం మొత్తానికి ప్రధాన శిష్యుడు అయ్యాడు. నేను అయాన్ గురించి ఒక్కసారి మాత్రమే మాట్లాడుతున్నాను.
అయాన్ కలవాలనుకున్నాడు. అదే శిష్యుడు. శక్తివంతమైన యోధులందరూ అతన్ని ప్రధానంగా భావించారు. అయాన్ ప్రాంతానికి వచ్చే వరకు వేచి ఉండండి. అందరూ అయాన్తో పోరాడగలిగేలా ఉన్నారు. యాన్ ప్రత్యేక యోధుడు కాదని నిరూపించవచ్చు. మరోవైపు ఆయన బ్రహ్మఋషితో ఉన్నాడు. వాహనం ఉన్న బంగారు పర్వతాన్ని చేరుకున్నారు. అప్పుడు మార్గం లేదు. బ్రహ్మఋషి చేతుల్లో శక్తిని సేకరించాడు మరియు ఆ శక్తితో పర్వతంపై దాడి చేశాడు. దియా బ్రహ్మఋషి ఇలా చేయగానే చిన్నది అక్కడ పెద్ద పేలుడు సంభవించింది. ఆపై ఏ మార్గం వంటి సొరంగం సిద్ధంగా ఉంది. బ్రహ్మఋషి వాహనంతో సిద్ధమయ్యాక ఆర్య ఉన్నప్పుడు ఆ సొరంగంలోకి ప్రవేశించాడు. అతను సొరంగంలోకి ప్రవేశించినప్పుడు అతను దానిని చూశాడు. సొరంగం గోడలపై మెరిసే రాళ్లు. దీని కారణంగా సొరంగంలో దాదాపు కాంతి లేదు. 20 నిమిషాలు నడిచిన తర్వాత అయాన్ బయటకు విసిరివేయబడ్డాడు. అయాన్ అర్థం చేసుకున్న ఒక వెలుగు కనిపించింది. అతను ప్రధాన శిష్య ప్రాంతానికి చేరుకున్నాడు. అయాన్ బయటకు రాగానే అది చూశాడు. ప్రధాన శిష్యుల ప్రాంతం చాలా పెద్దది. సమయం ప్రధాన ద్వారం. ప్రధాన శిష్య ప్రాంతం. దానిపై నిలబడి చాలా పెద్ద బ్రహ్మఋషి వాహనం ఉంది. బోలెడంత లోపలికి వెళ్ళింది. శిష్యులు అటూ ఇటూ తిరుగుతున్నారు. బ్రహ్మఋషిని చూడగానే అందరూ తల వంచుకున్నారు. వెంటనే బ్రహ్మర్షి వారందరి నుండి దూరమయ్యాడు. అందరూ అటుగా వెళ్లి అయాన్ గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. అయాన్ గురించి అందరికీ ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయాన్ను గుర్తించడంలో ఎవరికైనా సమస్య ఉందా? తక్కువ సమయంలో పూర్తి కాలేదు. అయాన్ రాక వార్త ఆ ప్రాంతంలో వ్యాపించింది. అయాన్ బ్రహ్మ ఋషి ఉన్న భవనం దగ్గర. బ్రహ్మ ఆ భవనం దగ్గరికి చేరుకున్నాడు. అయాన్ ఇప్పుడు మెయిన్గా కలుద్దాం అన్నాడు. రిషి శిష్య ప్రాంతం యొక్క ప్రధాన ఆచార్య నుండి బ్రహ్మ ఋషి మాటలు విన్న తర్వాత అయాన్ బ్రహ్మ ఋషి అన్నాడు, మీరు నన్ను మీకు పరిచయం చేయలేదా? ఆయనను విని బ్రహ్మఋషి అక్కడ ఉన్నాడు. అతను నవ్వడం మొదలుపెట్టి, నీకు ఎలా తెలుసు అన్నాడు. నేనే ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయుడిని, కాదా? ఇది మీ ఉద్దేశ్యం అని నేను అనుకున్నాను. అయాన్ ఇక్కడ ప్రధాన ఆచార్యుడు. ఇప్పుడు నా ఆఫీసుకి వెళ్దాం. ఇలా చెప్పిన తర్వాతే ప్రక్రియ పూర్తవుతుంది. అది చూసి బ్రహ్మ ఋషి లోపలికి వెళ్లడం మొదలుపెట్టాడు. అయాన్ అనతికాలంలోనే వారిని అనుసరించడం ప్రారంభించాడు. రిషి ఉన్న గది ముందు అయాన్ ఆ గదికి చేరుకోగానే అక్కడ ఒక ప్యూన్ నిలబడి ఉండడం చూశాడు. అతను మాత్రమే బ్రహ్మ ఋషి తలను ముందుగా చూశాడు. నమస్కరించి గది తలుపు తీశాడు. తలుపు తెరిచిన తర్వాత వాహనంతో బ్రహ్మర్షి గది లోపలికి నడిచాడు. ఒక టేబుల్, 3 కుర్చీలు. ప్రధాన ఆచార్య ఒక పెద్ద కుర్చీ. అక్కడ ఒక సోఫా ఉంది. ప్రజలు కూర్చోవడానికి స్థలం ఉంది. లోపలికి వచ్చాక తన కుర్చీలో బ్రహ్మర్షి కూర్చున్న తర్వాత వాహనాన్ని కూర్చోమని అడిగాడు. బ్రహ్మ ఋషి అయాన్ ఏక్ అని చెప్పగానే ఎత్తి చూపారు. కుర్చీలో కూర్చున్నాడు. బ్రహ్మ ఋషి అతని నుండి టోకెన్ తీసుకుని ఏదో చెప్పాడు. మంత్రాలు పఠించిన తరువాత అతను ఆయనకి టోకెన్ ఇచ్చి ఇది మీదే అన్నారు. గుర్తింపు టోకెన్. మొత్తం మీ సమాచారం. బ్రహ్మఋషి మాటలు విన్న ఆయన టోకెన్ తీసుకున్నాడు. దాన్ని తీసుకుని అందులో రాసి ఉన్న సమాచారాన్ని చదవడం మొదలుపెట్టాడు. శిష్యుని పేరు అయాన్. శిష్య స్థాయి మొదటి సేవకుడు. ఈ సంఖ్య 0B2. అయాన్ బ్రహ్మ చదివిన తర్వాత నన్ను తన స్థాయికి చేర్చుకో అని రిషికి చెప్పాడు. ఏమి చేయాలి మరియు ఈ సేవకుడు ఉంచుతాడా? అవును, సాధారణ విద్యార్థికి కూడా ఈ సౌకర్యం ఉంది. వారు కూడా దీనిని పొందుతారు. కానీ మొదటి స్థాయిలో మీరు ఒక సేవకుడిని మాత్రమే నియమించుకోవచ్చు మరియు మీరు ఉంటే మీరు రెండవ స్థాయికి చేరుకుంటే 5 మీకు మరొక స్థాయి అవసరమైతే మీరు శిష్యులను నియమించుకోవచ్చు. మీరు చేరుకోవాలనుకుంటే మీరు సవాలు చేయాలి, ఇంకొకటి సాధించాలి. యాన్ ప్రధాన శిష్యుడు దీన్ని తయారు చేసిన తర్వాత మీకు కనీసం 1 నెల అవసరం. ఆ తర్వాతే గురుకులంలో ఉండాల్సి ఉంటుంది. నువ్వు బయటకు వెళ్ళు. సరే అన్నాడు బ్రహ్మఋషి. నేను తీసుకోవాల్సిన తదుపరి సమాచారం ఏదైనా ఉందా? మరియు నా గది అయ్యన్ నువ్వు అయితే అవును అన్నాడు. మీరు సేవకుడిని పిలవాలనుకుంటే మీరు సేవకుడివి. మీరు డిపార్ట్మెంట్కు వెళ్లి మీ పొందవలసి ఉంటుంది. సేవకుడు నామా మరియు గది కొరకు చేయవలసిన అవసరం లేదు. మీరు హాస్టల్ విభాగానికి వెళ్ళాలి. మీరు బయటకు వెళ్లిన వెంటనే ఇది జరుగుతుంది. ప్యూన్ మిమ్మల్ని తీసుకెళ్లడం మీరు చూశారు. బ్రహ్మఋషి ఇలా చెప్పి ఓకే చెప్పాడు. అయాన్ తన స్థలం నుండి లేచి గది నుండి బయటకు వెళ్ళాడు. బ్రహ్మఋషి సలహా మేరకు ప్యూన్ అయాన్ మొదట నన్ను హాస్టల్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్లారు. అక్కడ నుండి గది అందించిన తర్వాత ప్యూన్ అయాన్ను సర్వెంట్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్లి అక్కడికి వెళ్ళాడు. అయాన్ ఒక ఋషి ముందు నిలబడ్డాడు. ఒక భార్యన్ని చూసి తన టోకెన్ చెప్పాడు. నీ సేవకుల పేర్లు నాకు ఇవ్వు. రిషి మాటలు విన్న తర్వాత అయాన్ అతనికి టోకెన్ ఇస్తాడు. కార్తీక్, ధనంజయ్ అయాన్ పేర్లు చెప్పారు. దాన్ని తీసుకున్న తర్వాత రిషి అయాన్కు తన సొంతం ఇచ్చాడు. మరో 2 టోకెన్లతో పాటు టోకెన్ను తిరిగి ఇచ్చాడు. మరియు మీరు ఎక్కడ ఉన్నా ఈ 2 టోకెన్లను తీసుకోండి. దాని మీద అడ్రస్ రాయడం ద్వారా సేవకుడు అక్కడ అందుబాటులో ఉంటాడు. గాలిలో వదిలేయండి. ఈ టోకెన్ మీదే సేవకులు మరియు సహాయంతో చేరుకుంటారు. మహర్షి మాట విని నీ దగ్గరకు వస్తాడు.
అయాన్ 2 టోకెన్లతో సర్వెంట్ డిపార్ట్మెంట్ను విడిచిపెట్టాడు. గయా సేవక్ డిపార్ట్మెంట్ను విడిచిపెట్టిన తర్వాత ప్యూన్ అయాన్ని అతని నివాసం వైపు తీసుకెళ్లండి. అయాన్ తన నివాసం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి చేరుకోగానే ఓ చిన్న ఇంట్లో కనిపించాడు. అయాన్ నిలబడి ఉన్న ఇల్లు ఎదురుగా ఉంది. ఆ ఇంటి చుట్టూ చాలా ఇళ్ళు ఉండేవి. ఇల్లాలు చూసి ప్యూన్కి అయాన్ ఏం చెప్పాడు? ఇది హాస్టల్ అంటే ఒక ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు. శిష్యుని కోసం ఉద్దేశించిన ఇంట్లో నివసించాలి. మీరు మీ సేవకులతో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నారు. చిన్నగా కనిపించినా లోపల చాలా పెద్దది. లోపల నుండి అది ఒక భవనం కంటే తక్కువ కాదు. ఇలా చెప్పి ప్యూన్ ఇంటి తలుపు తెరిచాడు. అయాన్ లోపలికి వెళ్ళేసరికి ఆ ఇల్లు కనిపించింది. ఇది నిజంగా లోపల ఒక భవనం కంటే తక్కువ కాదు. ఆ ఇంట్లో దాదాపు 50 గదులు ఉన్నాయి. అయాన్ ఇంటిని చూస్తూ చాలా అందంగా ఉన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు ప్యూన్ అన్నాడు, సిద్ధికి మీరు వంట చేసే వంటగది ఉంది. మీ శిష్యులకు మీరే భోజనం వండగలరా? అయాన్ మాటలు విన్న తర్వాత అయాన్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్యూన్ అవును, శిష్యులందరికీ భోజనం పెట్టండి, మీరే తయారు చేసుకోవాలి. కానీ గురుకులానికి వెళ్ళండి, ప్రతి నెల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. మీరు కూడా కొంత కాలానికి ప్రతిదీ కలిగి ఉంటారు. ఏదో చేరుతుంది. ప్యూన్ విషయంలో అదే జరిగింది. సంభాషణ ముగియగానే ఎవరో తలుపు తీశారు. యాన్ తలుపు తెరిచినప్పుడు అతను తట్టాడు. ఎదురుగా ఇద్దరు వ్యక్తులు కొన్ని బ్యాగులు తీసుకుని నిలబడి ఉన్నారు. వెంటనే ఇద్దరినీ చేతిలో పట్టుకున్నారు. ఒక వ్యక్తి అయాన్ వైపు చూసి, నువ్వా? అయాన్ హో అవును నేనే అయాన్ అని అయాన్ బదులిచ్చారు. అయాన్ అంగీకరించిన వెంటనే ఇద్దరూ అయాన్ ముందు బ్యాగ్ని నా చేతుల్లో ఉంచాను. ఇంకో వ్యక్తి ఇది నీదే అన్నాడు. ఆహార పదార్థాలను ఉంచి, బాగా ఉంచుదాం. మీరు వచ్చే నెల మాత్రమే ఉపయోగించాలి. మీరు మెటీరియల్ పొందగలుగుతారు. ఇది చెప్పిన తర్వాత సరే అయాన్ తన చేతుల్లోని బ్యాగులు తీసుకున్నాడు మరియు అయాన్ ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు చేరుకోగానే ప్యూన్ భద్రంగా పెట్టుకో అన్నాడు. లేకుంటే ఇతర శిష్యులు దానిని మీ నుండి లాక్కునేవారు. ఎల్లప్పుడూ కొత్త శిష్యునితో ఇలా చేయండి. ఇది కూడా జరుగుతుంది. ఎవరూ ఆపలేరు. అయాన్ నవ్వుతో నన్ను ఎవరూ ఆపలేరు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళవచ్చు. చూడు నేను బయలుదేరుతున్నాను అన్నాడు ప్యూన్. అయాన్ వెళ్ళిన తర్వాత అతను వంట చేయడం ప్రారంభించాడు. అదే చూసి వంటగదిలో పెట్టాడు. ఆ తర్వాత అయాన్ తన గది వైపు వెళ్ళాడు. తన కోసం అతిపెద్ద గదిని ఎంచుకున్నాడు. అందులో లైబ్రరీ కూడా ఉంది. గదికి వెళ్ళండి. దీని తరువాత యాన్ తన మంచం మీద పడుకున్నాడు మరియు తరువాత అతను ఎవరో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. అది విన్న అయాన్ కిందకి వచ్చి తలుపు తీశాడు. అయాన్ తలుపు తెరిచినప్పుడు అతనికి ఏదో కనిపించింది. శిష్యులు నిలబడి ఉన్నారు. వారందరూ గురుకులంలో ప్రధానులు. ఆ శిష్యులందరూ శిష్యుల దుస్తులలో ఉన్నారు. ఆయనను చూడగానే ఒకరు మీరు అన్నారు. అతను కొత్త శిష్యుడు అయాన్. అవును నేనే అయాన్ అన్నాడు. చూడు ఇది ఈ గురుకులం నియమం అని కొత్త శిష్యులకు వంట సామాగ్రి పాత శిష్యులకే సగం సరుకులు ఇవ్వాలి. ఇప్పుడు త్వరగా మీ వస్తువులను తీసివేసి మమ్మల్ని అనుమతించండి, అవతలి శిష్యునికి అప్పగించండి అన్నాడు. ఆ శిష్యుడి మాటలు ర్యాన్ విన్న తర్వాత నవ్వి మీ అన్నాడు. పాత శిష్యులందరూ అని చెప్పాలి. వాళ్ళందరికీ నా వస్తువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది అవసరం లేదు, మీరు మాకు ఇవ్వండి, మిగిలిన వాటి నుండి మేము మిమ్మల్ని రక్షిస్తాము మరియు శిష్యుడు అన్నాడు. ఆ శిష్యుడు ఆయన్ను విన్న తరువాత అయాన్ నవ్వడం చూసి నవ్వడం మొదలు పెట్టారు. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న శిష్యులందరూ ఆలోచనలో పడ్డారు. అతను ఏమి అర్థం చేసుకోలేకపోయాడు. నవ్వడానికి ఏముందని చెప్పారు. అయాన్ నవ్వుతూనే ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు. ఆయన్ ముందు కొందరు సీనియర్ శిష్యులు నిలబడి ఉన్నారు. మరియు అయాన్ నుండి వారు అందరూ దానిని ఆహారంగా తిన్నారు. అందుకు ప్రతిగా ఆయన్ను రక్షించాలని డిమాండ్ చేశారు. అయాన్ వాగ్దానం విన్న తర్వాత అయాన్ నవ్వడం ప్రారంభించాడు. అతను నవ్వడం చూసి ఒక శిష్యుడు ముందుకు వచ్చాడు. నా పేరు కాశీ మరియు నేను ఈ గుంపుకు చెందినవాడిని అని చెప్పాడు. మీరు మీ వస్తువులను మాకు ఇస్తే నేను చీఫ్ని. ఇవ్వకుంటే మాతో గొడవ పడాల్సి వస్తుంది, మరి ఓడిపోతే అంతా నీదే. కాశీని విని అది మనదే అవుతుంది అన్నాడు ఆయన. మరియు నేను గెలిస్తే నాకు ఏమి లభిస్తుంది? అయాన్ మాటలు విని కాశీ నవ్వడం మొదలుపెట్టాడు. నువ్వు నన్ను ఓడించగలవని అనుకుంటున్నావు. నేను ప్రధాన శిష్యుల ప్రాంతంలో 5వ అత్యున్నత శిష్యుడిని. నేను శక్తివంతమైన యోధుడిని మరియు మీరు అనుకుంటున్నారు నువ్వు నన్ను ఓడించగలవు అని. నా గురించి చింతించకు, నేను గెలుస్తానో లేదో చెప్పండి. నువ్వు గెలిస్తే ఏం తీసుకెళ్తావు? అయాన్ ఓకే అన్నాడు. మీరు కోరుకున్నది అదే అయితే నేను హామీ ఇస్తున్నాను, మీరు గెలిచినప్పుడు నా సమూహం అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఇది సమానమైన ఒప్పందం కాదని కాశీ అన్నారు. ఎలాగైనా నేను గెలిస్తే మళ్ళీ నా గుమ్మానికి ఎవరూ రారు.
నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను నీతో అయాన్తో పోరాడగలను. ఆయన మాటలు విని కాశీకి కోపం వచ్చింది. వచ్చాడు. అయినా తన కోపాన్ని లోపలే ఉంచుకున్నాడు. నన్ను నొక్కేసి నువ్వు గెలిస్తే ఓకే అన్నాడు, కాబట్టి నేను నీకు 3 రంగుల రాళ్లను ఇస్తాను. కాశీ విన్న తర్వాత అయాన్ ఇలా అన్నాడు, ఇది చాలా కాదు. ఇప్పటికీ నేను అంగీకరిస్తున్నాను. వెళ్దాం. పోరు ఎక్కడికి వెళ్దాం? సరే వెళ్దాం. నాతో చాలా మాట్లాడిన తర్వాత కాశీ తన గుంపు నుండి వెళ్ళిపోయాడు. హాస్టల్ ప్రాంతం వెలుపల ఇది చూసిన అయాన్ తన ఇంటి నుండి బయటకు వెళ్లడం ప్రారంభించాడు. తలుపు మూసి వారి వెనుక నడిచాడు. సమయంలో మొత్తం ప్రధాన శిష్యులు ప్రాంతంలో అయాన్ మరియు కాశీ గొడవ వార్త ప్రతిచోటా వ్యాపించింది. శిష్యుడు బాకీలు చూడాలని ఆ దిశగా ఏ దిశలో పోరాటానికి వేదిక కొద్దిసేపటిలో వేదిక చుట్టూ ఉన్నారు. రాతితో చేసిన కుర్చీలపై శిష్యులు, అక్కడ జనం. ఒక్క కుర్చీ కూడా ఖాళీ లేదు. కొంతమంది అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఒక నిమిషం తర్వాత అందరి నిరీక్షణ ముగిసింది. అయాన్ మరియు కాశీ వచ్చి వేదిక మధ్యలో నిలబడ్డాడు. ఇద్దరి చేతుల్లో కత్తులు ఉన్నాయి, కానీ సూర్యాంశ్ చేతిలో లేదు. మాయా కత్తి కాశీ చేతిలో అర్జునుడిలా ఉన్నాడు. ఇది శక్తివంతమైన ఖడ్గం, కానీ కాశీ ఖడ్గం కానీ అయాన్పై డేగ గుర్తులు ఉన్నాయి. కాశీ అక్కడ ఒకరినొకరు చూసుకున్నారు. వేదికపై జరుగుతున్న పోరాటాన్ని పర్యవేక్షించేందుకు ఒక మహర్షి వచ్చాడు. ఉంచడానికి ఒక ఋషిని నియమించారు. ఈ శిష్యుడు మరణించకూడదని ఇలా జరిగింది. అతని పర్యవేక్షణలోనే పోరాటం జరిగింది. రిషి పేరు కామేశ్వర్. రిషి కామేశ్వర్ అయాన్ మరి కాశీకి వచ్చి, మీరిద్దరూ ఉన్నారా? ఋషి కామేశ్వరుని ద్వంద్వ యుద్ధానికి సిద్ధంగా ఉండండి. అది విన్న అయాన్ మరియు కాశీ తలలు ఊపారు. ఇది చూసిన ఋషి కామేశ్వర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పూర్తి చేసి బాకీలు ప్రారంభించడానికి సంకేతం ఇచ్చాడు. రిషి కామేశ్వర్ నుండి సిగ్నల్ అందిన వెంటనే వాహనం మరియు కాశీ ఇద్దరూ తమ స్థలం నుండి కొన్ని అడుగులు వెనక్కి కదిలారు. అయాన్ వెళ్లి దాడికి సిద్ధమయ్యాడు. కాశీ ఖడ్గం క్షణికావేశంలో బంగారు రంగులోకి మారిపోయింది. ఆ తర్వాత కాశీ వెలుగులో మెరిసిపోవడం ప్రారంభించింది. బంగారు కాంతితో ప్రకాశించే కత్తి నుండి ఒక కత్తి వచ్చింది. ఆ కత్తి ధగధగ మెరిసిపోతోంది. అది చూడగానే శక్తి ఉద్భవించింది. కాశీ అని శిష్యులందరూ తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించారు. కాబట్టి అతను తన మొదటి దాడిని చాలా ప్రమాదకరంగా చేశాడు. ఈ యాన్ కాశీ దాడి అని నేను అనుకోను. కాశీ యొక్క ఈ బంగారు ఖడ్గం మాత్రమే రక్షించగలదు. శక్తి మంత్రం చాలా శక్తివంతమైనది. శిష్యుల మధ్య కూడా ఇలాంటివి జరుగుతాయి. అయాన్ ఏమి జరుగుతుందో దానిపై పూర్తి శ్రద్ధ పెట్టాడు. లొంగలేదు మరియు కత్తితో దాడి చేశాడు. అయాన్ దాడి చేసిన వెంటనే అయాన్ కత్తి కాంతి తరంగాలన్నీ బయటకు వచ్చాయి మరియు బంగారు కత్తి 2 దళాలు ఢీకొన్న వెంటనే ఒక పేలుడు మరియు శక్తి యొక్క తరంగం చుట్టూ వ్యాపించింది. అయాన్ వెళ్లాడు, కానీ కొన్ని క్షణాల్లో శాంతించాడు. ఆ దాడిని చూసి శిష్యులంతా ఆశ్చర్యపోయారు. కొద్ది క్షణాల తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. నేను మాట్లాడటం మొదలు పెట్టాను. ఓ సోదరా, ఇది ఎలాంటి శక్తి? శక్తి 7 వర్ణాలలో ఉండేది అంటే ఏమిటి? దీనర్థం హువా కియాన్లో మొత్తం 7 ఉన్నాయి. మూలకాల శక్తి ఉంది, కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పటి వరకు ఎవరైనా 5 మూలకాలలో ఒకదానిని కలిగి ఉన్నారా? అయాన్ కంటే ఎక్కువ బలం రాలేదు. అయాన్ యొక్క రంగురంగుల శక్తిని నేను ఎలా చూడగలను? రిషి కామేశ్వర్ తన శిష్యులతో కలిసి వారు ఆశ్చర్యపోయారు మరియు ఏమీ అర్థం కాలేదు. వాహనంలో మొత్తం 7 అంశాలు ఉన్నాయని నమ్ముతారు. కొన్ని క్షణాలు ఆలోచించే శక్తి ఎలా ఉంటుంది? దీని తర్వాత రిషి కామేశ్వర్ మాట్లాడుతూ, ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. బంగారు రాయి నేరుగా ఈ బాలుడిని ఎందుకు తాకింది? ఈ బాలుడిని ప్రధాన శిష్యుడిగా ఎన్నుకున్నారు. ఆయన అలవాలన్నీ తక్కువ సమయంలో ప్రత్యేకమైనవే. ప్రధాన ప్రాంతం అంతటా అంతర్గత శక్తి వార్తలు. నాజీల ద్వంద్వయుద్ధాన్ని చూడడానికి వచ్చిన శిష్యులు అంతటా వ్యాపించారు. అతను తన శిష్యులతో మరియు చాలా మంది ఋషులతో కూడా వెళ్ళాడు. మహర్షి కూడా తన పనిని విడిచిపెట్టాడు మరియు అయాన్ మరియు కాశీ ద్వంద్వ యుద్ధం చూడడానికి అయాన్ వచ్చాడు. సప్తవర్ణ శక్తిని చూసి కాశీ కూడా లోలోపల భయపడ్డాడు. కానీ అకస్మాత్తుగా అతను ధైర్యాన్ని కూడగట్టుకుని ఉంటే చాలు అన్నాడు. నీకు ఇంద్రధనుస్సు శక్తి ఉంటే నాకు కూడా కత్తి శక్తి ఉంది. 4 ఖడ్గ శక్తులపై పట్టు సాధించారు. నిజానికి ఆ కత్తి కాశీ తల్వార్ లోక్ నుండి వచ్చింది. ఒక శక్తివంతమైన యోధుడు తన కత్తి కోసం పోరాడవచ్చు. అన్ని మూలకాలపై శక్తిని ఉపయోగించడం. కత్తి మనుషులను అదుపు చేయగలదు. శక్తి లోక్ కంటే కొంచెం కూడా తక్కువ శక్తి లేదు. కాశీ అగ్ని ఖడ్గం, బంగారు ఖడ్గం, భూమి కత్తి మరియు గాలి కత్తి శక్తులలో పాండిత్యం. తన శక్తులను సాధించాడు. ఇలా చేసిన తర్వాత కాశీ ఒక మంత్రాన్ని పఠించాడు. మంత్రం పఠించగానే కత్తికి నిప్పు పెట్టాడు. మంటలు చుట్టుముట్టబడిన తరువాత కాశీ దాని కోల్పోయింది. వాహనంపై కత్తితో దాడి చేశాడు. అతను దాడి చేసిన వెంటనే కాశీ ఖడ్గం నుండి అగ్ని వచ్చింది.
కత్తి బయటకు వచ్చి అయాన్ వైపు వెళ్లడం ప్రారంభించింది. ఆయన కాశీ అగ్ని ఖడ్గాన్ని చూసినప్పుడు మరో చేతిలో సూర్యంష్ని పట్టుకున్నాడు. కుడి చేతిలో తెల్లటి శక్తిని సేకరించింది. కొద్దిసేపటికే వాహనం మంచు కత్తిలా మారింది. అది అరచేతి పైన గాలిలో ఎగరడం ప్రారంభించినప్పుడు అయాన్ తన దాడి సిద్ధంగా ఉందని చూశాడు. అందుకే కొద్ది క్షణాల్లోనే తన దాడిని ప్రారంభించాడు. యాన్ మరియు కాశీ దాడిలో ఇద్దరూ ఢీకొన్నారు. దాడి జరిగిన వెంటనే 2 రంగుల శక్తి చుట్టుముడుతుంది. శక్తి తరంగం వ్యాపించి కాశీని కూడా తాకింది. దీంతో అతను కొన్ని అడుగులు వెనక్కి తీసుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత శక్తి తరంగం తగ్గింది. తర్వాత దాడి చేయడం అయాన్ వంతు. ఏ మంత్రం చదవకుండానే నా శక్తి కాశీ ఉన్నప్పుడు కాశీ వైపు దాడులు జరిగాయి. నా వైపు వస్తున్న 3 శక్తి దాడులు చూసింది. కాబట్టి అతను వేగంగా వరుసగా 3 దాడులు చేశాడు. కానీ అప్పటికి అయాన్ దాడి కాశీ దగ్గరికి వచ్చింది. అయాన్ మరియు కాశీ దాడి ముగిసిన వెంటనే కాశీలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన వెంటనే అది దగ్గరగా ఉంది. అనేక శక్తి తరంగాలు కాశీని తాకాయి. దీంతో కాశీ దూరంగా పడిపోయి రక్తాన్ని వాంతులు చేసుకున్నాడు. శిష్యులు మరియు ఋషులు మరియు మహర్షి ఉన్నప్పుడు చేయడం ప్రారంభించారు. ఇది చూసిన హో చాలా ఆశ్చర్యపోయాడు. ఈరోజే యన్ గురుకులానికి వచ్చాడు. అతని దాడిలో పాత శిష్యులలో ఒకరు ఈ దృశ్యం ఎవరి నమ్మకాన్ని దెబ్బతీసింది. అటువైపు కాశీ రక్తం జరగడం లేదు, వాంతులు చేసుకోవడం చూసి అయాన్ ఏమన్నాడు? నువ్వు ఇంకా పోరాడాలనుకుంటున్నావా లేక ఇప్పుడే ముగించేద్దాం? అయాన్ మాటలు విన్న కాశీ అయాన్ వైపు చూశాడు. కాశీ ముఖం పాలిపోయినట్లుంది అని అంతర్గతంగా కాశీ అనిపించింది. కాశీ మరింత గాయపడ్డాడు మరియు అతను అని తెలుసు. అతను మరింత పోరాడితే అతను మరింత గాయపడతాడు మరియు ఆ తర్వాత ధ్యానం కూడా సరిగా చేయలేకపోయాడు. కాశీ ఆయన్ను చూస్తూనే మీరు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. కాస్త కోపం వచ్చి ఓటమిని అంగీకరిస్తాను అని చెప్పాను. అవును, నువ్వు ఇంత చెప్పడం ద్వారా ఈ ధ్వనిని గెలుచుకున్నావు. కాశీ తన నిల్వ నుండి ఒక కట్టను తీశాడు. మరియు నా కట్టను అయాన్ వైపు విసిరాను. నా వైపు వస్తున్న వాహనం చూసి వేగంగా కట్ట పట్టుకున్నాడు. లియా జనన్ కాశీ వాహనం మూటను మోయడం చూసింది. మీరు దానిని పట్టుకుంటే కాశీ మీరు చూడగలరా? డీల్ కుదిరినంత మాత్రాన లేదా? కాశీ విని అయాన్ కట్ట వైపు చూశాడు. నువ్వు నాకు అవసరం లేదు అన్నాను. అయితే నన్ను నమ్మండి. ఈ విషయానికి చెప్పి అయాన్ తేజీ వేదికపైకి వెళ్లాడు. అతను కనిపించకుండా పోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయాన్ వేగం కారణంగా ఇది జరిగింది. శిష్యులందరూ వెళ్లిపోవడం నేను చూడలేదు. మాత్రమే వాహనం మాయమైనట్లు అనిపించింది. కానీ ఋషులు వేగంగా వెళుతున్న వాహనాన్ని చూశాడు. వాహనం వేగాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటికే యన్ గెలుపు వార్త వ్యాపించింది. ఒకరి విశ్వాసం ప్రధాన ప్రాంతంలో వ్యాపించింది. వాహనం 5వ స్థానం పొందడం సాధ్యం కాలేదు. పరాక్రమశాలి కాశీని సులభంగా ఓడించగలడు. బాకీలు చూసిన శిష్యులను ఓడించాడు. అతను కలలు కంటున్నట్లు అనిపించింది. ప్రధాన రంగంలో మొదటి 4 ఉన్నప్పుడు యోధులు అయాన్ విజయ వార్త తెలుసుకున్నప్పుడు వారు కూడా ఆశ్చర్యపోయారు మరియు ఉన్న ప్రదేశం అందరూ ధ్యానంలో ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాహనంతో పోరాడటానికి సవాలు చేసేవాడు. ఇంట్లో ఈ విషయాలన్నీ తెలియవు. డైమెన్షనల్ ప్రపంచానికి చేరుకుంది మరియు అక్కడికి చేరుకున్న తర్వాత నేను అక్కడికి వెళ్లి చూశాను. అతనిది అయాన్తో సహా కుటుంబం మొత్తం అక్కడ ఉన్నారు. మేనమామలు మరియు వారి పిల్లలు కూడా ఉన్నారు. కార్తీక్, ధనంజయ్ తండ్రి కూడా హాజరయ్యారు. వారందరినీ కలిసి చూడటం పట్ల అయాన్ సంతోషించాడు. రాథోడ్ కుటుంబం అయాన్ అయినప్పుడు చాలా సంతోషంగా ఉంది. చూడగానే అందరూ సంతోషించారు. అయాన్ తల్లి అరుణిమ వేగంగా ముందుకు కదిలింది. ఆమె త్వరగా వచ్చి అయాన్ని కౌగిలించుకుని చెప్పింది, అయాన్ నా బిడ్డ, నువ్వు మా పేరును ప్రకాశవంతం చేస్తున్నావు. అమ్మ మాట విని అయాన్ ఇచ్చాడు. ఆ తర్వాత అందరూ అయాన్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత హర్షిత తల్లి వచ్చి అభినందించింది. హర్షిత నీతో రాలేదని అయాన్ చెప్పాడు. ఆమె ఇక్కడ లేరా? ఈరోజు వెళ్ళు లోపలికి. రమ్మని తాళం ఇచ్చాను. ఆయన్ మాట విని అయాన్ చెప్పాలి. మహారాజ్ హర్ష అన్నాడు. అతను మీతో ఉన్నాడా? లేదు. నిజానికి ఆమె ఇషాన్ గుహ నుండి వచ్చింది. ఆమె శిష్యురాలిగా, నేను ప్రధాన శిష్యునిగా మారాను. ఈ కారణంగా మేము విడివిడిగా జీవించవలసి ఉంటుంది మరియు అందుకే హర్షితని నా డైమెన్షనల్ ఐడల్గా చేసుకున్నాను. నేను ఇచ్చాను అని అయాన్ చెప్పాడు. ఆమె వద్ద ముత్యం ఉంటే రండి, ఆమె వస్తుంది. మహారాజ్ హర్ష్ మాటలను చెప్పాడు. ఇది విన్న తర్వాత అందరూ కాసేపు ఇంకేదో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అక్కడక్కడా మాట్లాడుకున్నాక మహారాజ్ బ్రహ్మ అని మనం విన్నాం అయాన్ అన్నాడు. హర్ష్ శక్తి గురుకుల శిష్యులు ఏ బాహ్యమైన విముక్తులు ఒక వ్యక్తిని తన సేవకునిగా నియమించుకోవచ్చు. అవును హర్షిత ఒకటి, నేను ఇద్దరిని ఉంచుకోగలను కానీ నేను ఉంచుకోను అని అయాన్ చెప్పాడు. ఆ తర్వాత అది విని అందరూ ఆశ్చర్యపోయారు. మహారాజ్ హర్ష్ అన్నారు, వాహనం ఎందుకు?
ఎందుకు కాదు? మీరు మా కుటుంబాన్ని సేవకులుగా ఉంచాలనుకుంటున్నారు. గురుకులం చేరితే అందరూ యోధులే. మీరు వెళ్తే చాలా లాభిస్తుంది తండ్రి. దాని వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. కారణం అసలు నేను గురుకులంలో నెల రోజులు మాత్రమే. నేను ఆ తర్వాత ఆగబోతున్నాను. నేను ప్రస్తుతానికి ఎక్కడికైనా వెళ్ళాలి కాబట్టి నేను అతనిని సేవకునిగా చేస్తాను. అతనికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు హర్షితతో చెప్పండి. ఆమె తనలో ఒకరికి చెబుతాను దగ్గరగా ఉంచండి. అయాన్ విన్న తర్వాత అయాన్ అన్నారు. అరుణ్మా అన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్? అమ్మ, ఇప్పుడే చెప్పలేను. ఎప్పుడు అని రోజు గడిచిపోయిందని అయాన్ నాకు చెబుతాడు. ఇలా చెప్పిన అయాన్ కొన్ని క్షణాలు మోహన్తో కలిసి ఉన్నాడు. అప్పుడు అతను తన తండ్రితో, నాన్నగారు, మేము మా వాళ్ళం కుటుంబంలోని యోధులు గురుకులానికి వెళ్ళాలి. వీటన్నింటినీ పంపాల్సిన అవసరం ఏముంది? వారికి గురుకులం కంటే ఇక్కడే ఎక్కువ ప్రయోజనాలు కల్పించండి. మీ పవిత్ర భూమికి వెళ్ళాలనే మీ కోరిక ఏమిటి? తన తల్లికి విషయానికి చెబుతాను, చదవండి. దివ్య యోధ యాన్ వీక్షకులకు మీరు ఏమి పట్టించుకుంటారు? ఈ నవలలో తదుపరి ఏమి జరుగుతుందో ఊహించండి. తెలుసుకోవడానికి అయాన్ ది లెజెండ్ని వింటూ ఉండండి. తదుపరి అధ్యాయం మాత్రమే మరియు మా ఛానెల్లో మాత్రమే రోజువారీ ప్రాతిపదికన మరియు మీకు అధ్యాయం నచ్చితే అవును కాబట్టి దయచేసి లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. ఇది నాకు సహాయం చేస్తుంది. తదుపరి అధ్యాయాలను కూడా అప్లోడ్ చేయడం ఆనందించండి. ధన్యవాదాలు.